మోటార్స్ అంటే పేరు కాదు, బ్రాండ్. వావ్, బ్యూటిఫుల్ ఏవి. నిజంగానే ఏవి చూసిన తర్వాత ఎవరైనా అంటారు వేణు మోటార్స్ అంటే పేరు కాదు, అదొక బ్రాండ్. yes, okay, thank you so much. join your hands and welcome Venu Gopal sir on the stage, please. wow, ఇంతమంది ఎన్నిసార్లు ట్రై చేసినా పక్కకు పోకుండా నాతో పాటు మీరంతా ఉండడం వల్లే ఈరోజు ఈ సక్సెస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఫ్యాక్టరీ అయితేనేమి, ఈ డీలర్ మీట్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనము తక్కువ మోడల్స్తోనే రన్ చేస్తూ వచ్చాం. ఇక మీదటి నుంచి మనం ఏమేమైతే పెట్టాలనుకున్నానో అవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏ మోడల్స్ చేయాలా, ఏంది, ఏం పరిస్థితి, దీని మీదే ఉంటుంది నా ఫోకస్ అంతా కూడా. నాతో పాటు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, ఇంకోటి ఉన్నా పక్కకు జరగకోకుండా, ఎంతమంది ఎంతో తక్కువ కాస్ట్కి ఇస్తా అన్నా కూడా అటువైపు తిరగకుండా నాతో పాటు ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. సార్, ముఖ్యంగా తెలుగు కన్నడ వాళ్ళకి తెలుగు అర్థం అవుతుంది, తమిళ్ నెక్స్ట్ ఈసారి మీట్కి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను నేర్చుకోవడానికి కొంచెం అయినా. ఇన్ని రోజులు అందరిని, కొంతమందిని అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళని చూస్తూ వచ్చాం. సో ఒకసారి అందరినీ కలుపుదాం, మన టీం ఏంది, మన స్ట్రెంగ్త్ ఏంది చూయిద్దాం అని చెప్పేసి ఈ డీలర్ మీట్ పెట్టడం జరిగింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి మన సౌత్ ఇండియాలో ఎలక్ట్రిక్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చర్ ఎవరికి కూడా ఇంతవరకు డీలర్ మీట్ పెట్టడం అనేది జరగలేదు. పేరుకి చాలా మంది మాకు అంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు చెప్తూ వస్తున్నారు. ఒక డీలర్ని హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ కూడా కాదు. ఎక్కడో ఒక చోట చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ అది రాకోకుండా చూసుకుంటూ వారంటీలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారంటీని స్కిప్ చేశారంటే ఇంతమంది ఎవరు ఉండలేరు. అవి చేయకోకుండా ప్రతిదీ జాగ్రత్త తీసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే భవిష్యత్తులో ఇప్పుడు ఈ ఈవెంట్ అవ్వంగానే ఎంతో మంది మళ్ళీ మీ వెంట పడుతూ వస్తారు. ఈ ట్రేడింగ్ అనే దాంట్లో సబ్జెక్టులకు ఎప్పుడు వెళ్ళలేదు. క్వాలిటీ మీద మైండ్ మొత్తం పెట్టబోతున్నాం. ఇప్పటి వరకు మీరు చూసింది ఒక విధంగా చూశారు, చాలా గట్టిగా చేయబోతున్నాం. మనము ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మనం నోట్ చేసుకున్నాము. అవన్నీ కూడా ఇంకా మారుస్తున్నాం. ఇప్పటి వరకు మనకు ఎవరైతే మంచి బిజినెస్ చేశారో వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. yes, okay, thank you from Tadipatri. wow, once again I'm announcing Harun from Tadipatri. హరుణ్ అని చెప్పేసి తాడిపత్రి డీలర్ అండి. అబ్బాయి దాదాపు 3 years అయిందా హరుణ్? 4th year. నేను స్టార్ట్ చేస్తానే వెంటనే వచ్చింది మనోడే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది గేల వేసే పక్క పోకుండా నాతోనే ఉన్నాడు. ఎన్ని షోర్లు వచ్చి వెళ్ళిపోయినాయి హరుణ్ నీతో పాటు? 4-5 వచ్చింది. 4-5. 3 years వారంటీ, 5 years వారంటీ. ఎంతో మంది వచ్చేవాళ్ళు, ఎంతో మంది వెళ్ళిపోయారు. మనోడు మాత్రం అక్కడ ఫిల్లర్ మాదిరి మాకు నిలబడిపోయాడు. థ్యాంక్ యూ హరుణ్. Thank you Harun garu for being a part of Venu Motors. Narsimha garu from Vijayawada. Thirdly, Siraj garu from Naidupeta. Yeah, join your hands and welcome Siraj garu from Naidupeta. ఈయన అవార్డు ఇచ్చే ముందు కేరళకు పోయినట్టున్నాడు. ఈయన ఏదో మంత్రం నేర్చుకుని వచ్చినాడు. మళ్ళీ మామూలు అంటే మనం 300 వల్ల అమ్మాడు. ఇప్పుడు ఒక్కసారిగా 7 మంది సబ్ డీలర్లను తీసుకున్నాడు. 16వ తేదీ 3 ఓపెన్ అవుతున్నా సార్. 16వ తేదీ అదేదో తాయెత్త మంత్రం అంటే చెప్పండి, మన వాళ్ళందరూ నేర్చుకుంటారు. ఈ వేవ్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే షోరూమ్ ఓపెన్ అయినాక వేవ్ ఇట్లా స్టార్ట్ అయ్యి వెంటనే పడిపోతుంది. ఈయన పడుకోకుండా ఆ వేవ్ ని అట్లా పైకి తీసుకెళ్తా ఉన్నాడు. ఎవ్రీ మంత్ గట్టి సేల్ ఇస్తా ఉన్నాడు. అప్పుడప్పుడు కొంత కాంపిటీషన్ అవి వస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టుకొని కూడా ఆయన ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాలేదు. నెంబర్లు పరిగెత్తా ఉన్నాడు గట్టిగా. ఆ మంత్రం ఒకసారి మీటింగ్ అయిపోయినాక అందరికి ఒకసారి నేర్పియండి, ఈవెన్ నాకు నేర్పియండి, నేను నేర్చుకుంటా. I would like to call Rudra Sriram garu from Palakollu. పాలకొల్లు నుంచి శ్రీరామ్ గారండి. ఎప్పుడు చాలా మందితో చెప్తూ ఉంటాను, చూడండి వీడియోస్ లో కూడా చెప్పాను. నాకు కాల్ చేశాడు ఎప్పుడంటే ఒక 2 years 2.5 2 years బ్యాక్.
సార్ నేను అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదు, బట్ బాగా చేశాడు కాబట్టి అది ఓల్డ్ చెప్పబోతున్నాను. కొంచెం నేను చిన్న స్టార్ట్ చేశాను సార్. నా దగ్గర కొంచెం ఇబ్బంది, ఒక 4 వెహికల్స్ తో స్టార్ట్ చేస్తా అన్న ఆయన ఫర్ మంత్ 40 వెహికల్స్ అమ్మే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఈయనను చూసి ఈయనకి ఎవరైతే కాంపిటీటర్లు ఉంటారో వాళ్ళందరూ మన బ్రాండే పెట్టాలి, అంటే ఈయన అమ్మే బ్రాండే పెట్టాలి అని చెప్పేసి ఈయనకు ఆపోజిట్ వచ్చారు. ఆ ఏరియా మొత్తం ఏ రేంజ్ లో చేశారంటే పబ్లిసిటీ నేనే ఆశ్చర్యపోయాను. ఒక రేంజ్ లో ఏది ఆ దసరా పండుగ వస్తే స్టాల్లో ఆడ ఈడ పెట్టేసి ఒక బల చెప్పాడు. అసలు నాకే ఆశ్చర్యం వేసింది, మంచిగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. నెంబర్ కూడా ఇప్పటికి ఎంత చేశారండి? ఇప్పటికి 278 4 బల్ల నుంచి 4 బల్లే నా కెపాసిటీ అన్న స్టేజ్ నుంచి 278 వెహికల్స్ సేల్ చేశారు. బాగా గట్టిగా చేశారండి. ఇప్పుడు కూడా ఈయన ముందర షోరూమ్స్ వస్తున్నాయి, పోతున్నాయి. చాలా మంది ట్రై చేశారు. ఈయన మనం అంత పబ్లిసిటీ చేసినప్పుడు ఈయన పేరు బయటకు వస్తుంది కదా, ఎంతో లాగుదామని పోకుండా మనతో పాటే కనెక్ట్ అయి ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. చాలా థ్యాంక్స్ సార్. మీరున్న బట్టే ఈ సక్సెస్ అంతా మాకు అంత ఈజీ అయింది సార్. అంతే లేదు, మీ అందరి ఎఫెక్ట్, మీ అందరి హెల్ప్ వల్ల ఈరోజు మనం అందరూ పెట్టి ఉన్నామండి. లేదు సార్, ఎవరికి కూడా ఈ రోజుల్లో నేను చాలా కంపెనీస్లో చూశాను, ఎక్కడో కూడా ఎవరికి ఎథిక్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మన సారు ఎప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ అదే ఎథిక్స్కి గౌరవిస్తూ ఇప్పటికీ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుధాకర్ గారు అని చెప్పి ఈయన ఒక 2.5 years అయిందండి స్టార్ట్ అయ్యి. 1 year 8 months. ఈయన పుట్టపర్తి స్టార్ట్ చేశారండి. చిన్న ఊరు, వద్దు పెట్టొద్దు జరగదు అది అని చెప్పి నేనే చెప్పాను అప్పట్లో, చిన్న ఊరు అని చెప్పేసి. ఈయన పెట్టేది పెడుతూ మా సేల్లు లాక్కుంటా ఉంటాడు. ఈయన బాగా గట్టిగా పోరాడుతూ ఉంటాడు. వచ్చి వెహికల్స్ ఎత్తుకొని పోయి ఈవెన్ ధర్మవరం కూడా అమ్మేస్తా ఉంటాడు. బాగా గట్టిగా చేస్తా ఉన్నాడు, వదలకోకుండా. ఎక్కడ నిలబడనుకున్నాం కానీ వదలకోకుండా ఆయనకి ఎక్కడెక్కడ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారో గట్టిగా చూసుకొని బాగా చేస్తూ వస్తున్నాడు. మనకి ఇలాంటి వ్యక్తి ఎండి దొరకడం మన అదృష్టము. ఏంది చిన్న ప్రాబ్లం వచ్చినా కూర్చోబెట్టుకొని మరీ పక్కన తమ్ముడులాగా ఒక కొడుకులాగా కూర్చోబెట్టుకొని మాట్లాడే వ్యక్తి మన వేణు మోటార్స్, మన అధినేత వేణు అన్న. నిజంగా అంటే ఇలాంటి వ్యక్తి దొరకడం మన అదృష్టము. మనకి ఏదైనా బండి ప్రాబ్లం వస్తే ఎవరైనా మెకానిక్ తో చేపించి పంపిస్తారు, కానీ అలాంటి వ్యక్తి కాదు. ఆ బండి పక్కన పెట్టు, నీ కస్టమర్ ఏమైనా అర్జెంట్ ఉంటే ఇంకో బండి తీసుకెళ్ళు సుధాకర్ అని చెప్పే వ్యక్తి. మనకు కావాల్సిన ఏదైనా ఆర్డర్ వచ్చినా కూడా మనకు స్టాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చి, మనకు ఒక్క బండి కావాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్ గా ఇస్తారు. ఇలాంటి వ్యక్తి దగ్గర మన పని చేయడం మన తలరాత, మన అదృష్టం. ఈయన పోయినందుకైనా పెద్ద డిస్కౌంట్ ఇచ్చేయమా, అవన్నీ ఏం కాదు కానీ డిస్కౌంట్ కొట్టేశారు సార్. సేల్ లేదప్పుడు బాధపడుతూ ఉంటే వెహికల్స్ అందరం, ఈవెన్ నేను కూడా రండి, ఇంతమంది వీడియోలో కూడా చెప్పాను నేను. ఫిబ్రవరి మంత్ 2019 ఫిబ్రవరి నెల మొత్తానికి 2 వచ్చారు కస్టమర్ లోపలికి. 2 వస్తే ఆ పెయిన్ ఏందో నాకు తెలుసు. బాగా ఇబ్బంది పడి బాగా బేజారు వచ్చేది. చేసిన వాడినే ఫాలోఅప్ చేశారు. రోజుకు ఒక 10-20 సార్లు చేసేవాళ్ళం. విరక్తి వచ్చేది. అట్లాంటి పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన కూర్చోబెట్టుకొని ఏ విధంగా అంటే మోటివేట్ చేస్తూ వచ్చాను, అంతే. అంత నుంచి ఏం లేదు, ఆయన గట్టిగా ఊగాడు అంతే. లేదు సార్, నిజమే సార్. అది నేను కూడా విన్నాను, కొంతమంది డీలర్స్ చెప్తూ ఉండే. సార్ కడప డీలర్ అండి, కడప అండ్ ప్రొద్దుటూరు. ఏకంగా డిప్యూటీ సీఎం ని ఇన్వైట్ చేసి ఆయనతో ఓపెన్ చేయించారు. నెక్స్ట్ అనూబేగ్ గారు అని చెప్పి సార్ వాళ్ళ అబ్బాయి, ఆయన సోషల్ మీడియాలో మేము ఇంత నేర్పిస్తే ఎక్కడికో తీసుకెళ్లాడు. డాన్సులు వేస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఒక ఊపేశాడు. గట్టిగా ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో చేసుకుంటూ సేల్ లో ఎక్కడ తగ్గకుండా చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి మనకు మా నజీర్ బాషా గారు అన్ని మాకు చెప్తూ అన్ని చేసుకుంటూ బాగా గట్టిగా తీసుకెళ్తున్నారు. కడపలో కూడా ఇంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా ఆయన కాంప్రమైజ్ కాలే, మంచి నెంబర్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. Join your hands and welcome Satish garu from Tumkur. ಸತೀಶ್ గారు అని చెప్పి ತುಮಕೂರು ಅಂడి. ಇವರು ಕರ್ನಾಟಕ ಸ್ಟೇಟ್ ಗೆ ಗ್ಯಾಂಗ್ ಲೀಡರ್ ಆಗೋಗಿದ್ದಾರೆ ಇವಾಗ. ಇವ್ರ ಹತ್ರ ಒಂದು ಗ್ಯಾಂಗ್ ಬರ್ತಾ ಇದೆ ಇವಾಗ. ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ చేసినప్పుడు ತುಮಕೂರು స్టార్ట్ చేశారు. ತುಮಕೂರು చేయడమే గట్టి నెంబర్ ఇస్తూ నెక్స్ట్ యలహంక, మళ్ళీ అరిసికేరి, నెక్స్ట్ 4th బ్రాంచ్ మైసూర్ ఆల్రెడీ రెడీ అవుతోంది. ఎక్కడ వదలకోకుండా బాగా గట్టి చేస్తూ ఉన్నాడు. డీలర్లో ఎప్పుడన్నా పొరపాటు ఏదన్నా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్తే వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఒక గ్యాంగ్ లీడర్ లాగా తయారవుతున్నాడు. First of all, I would like to thank Venu sir for this giving this great opportunity for me. Thank you for being Venu Motors family, all the dealers, because this
I didn't even expect it could go this far because when I met Venu sir before 1.5 years, so he had only the dealers in AP and Telangana. So later onwards, it just moved on to Karnataka and as well as Tamil Nadu and Kerala also. Actually, Venu sir had offered me to start the distributorship in Kerala, but I was not so sure about it. But anyways, I had the vision to promote Venu Motors brand throughout Karnataka. There were many dealers who were asking me for the dealership from Karnataka. So I gave all those numbers to Venu sir, and that made a very big brand in Karnataka. So now we have somewhere around 10 to 15 dealers established in Karnataka. Yes. So, almost all it has covered almost all the districts. I alone acquired Bangalore and Tumkur and as well as Hassan district. And currently I am moving on towards Mysore. So the expansion is going on. I have seen many companies which degrades its own reputation within a year or 6 months or anything like that. But Venu sir has been standing still like a rock. He never bends down to any of the concerns. So what we did is, we Karnataka dealers, what we did is we made a group, and we whatever the problems we have, we don't share it with even Venu sir. I think so the least problems which he has got from us from Karnataka, because we ourselves solve out our own problems over there. That too with the help of Mr. Imran sir from Kolar. So he is doing a great job to help us in Karnataka. And especially I would like to thank my next project with the guidance of Mr. Venu sir. I am planning to expand to Mysore, and that is going to be a very big showroom. So that includes the registration vehicles, and all the upcoming vehicles will be launched in Mysore. I was waiting, and Venu sir was stopping me to open from there, because we are planning a very big showroom over there with creating a brand. That is what we are dreaming of it. So that's the reason. So we'll be opening it soon, and I'll be inviting Mr. Venu sir over there. Thank you sir. Thanks a lot. Thank you, sir. We want you to speak in few words in Telugu. మేడం ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, కేరళ గారు ఉన్నారు, మలయాళం గారు ఉన్నారు, కర్ణాటక వారు ఉన్నారు. నా అన్ని భాషలు నా వస్తున్నది, మాట్లాడేందుకు కొంచెం భయం. Thank you so much, Kamishwaran, for being a part of Venu Motors. ಇಷ್ಟು ವರೆಗೂ ನೀವು ಎಷ್ಟು ಸೇಲ್ ಮಾಡಿದ್ದೀರಿ? ಸರ್ ನನಗೆ ಐಡಿಯಾ ಇಲ್ಲ, ಬಟ್ ಇವನ್ ಇಫ್ ಐ ಚೆಕ್ ಮೈ ಅಕೌಂಟ್ಸ್ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಮೋರ್ ದೆನ್ 500 vehicles alone in Tumkur. 500 vehicles. 500 vehicles. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మామూలుగా చిన్న ఏమైనా వస్తుంటాయి కదండి. కర్ణాటక నుంచి నాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏమంటే, ఈయన నెక్స్ట్ ఇమ్రాన్ గారు వస్తారు. వీళ్ళు అంటే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యి ఏమైనా ఉన్న లోపలనే క్లియర్ చేసుకుంటూ అవన్నీ మా గట్టిగా ఓన్లీ పాజిటివ్ వైపు వెళ్తూ ఉంటారు. దానిలో వీళ్ళు బాగా గట్టిగా పోరాడుతూ ఉన్నారు. సో దానివల్ల నెంబర్ మీద ఫోకస్ చేస్తా ఉన్నారు. ఆ నెంబర్ దానివల్ల మంచిగా వస్తూ ఉంది. నెక్స్ట్ 500 బళ్ళు 500 వెహికల్స్ 700 ಆಗಿರಬಹುದು. 700 వెహికల్స్ అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. 5, 10, 20, 100 లోపు అమ్మే వాళ్ళు చిన్న దానికి కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. నాకు తెలిసి ఈయన నుంచి ఏదైనా బ్రాంచ్ ఓపెనింగ్ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే తప్ప నాకు కాల్ రాదు. బాగా గట్టిగా చేస్తూ ఉన్నాడు, ఓన్లీ పాజిటివ్ వైపు చూసుకుంటూ. థ్యాంక్ యూ సతీష్ గారు. Thank you, sir. Thank you so much. So, okay, now I would like to call Imran Garu from Kolar. Wow. ಕರ್ನಾಟಕದಿಂದ ಇವ್ರು ಇಮ್ರಾನ್ ಕೋಲಾರ್ ಅವರು. ಆಕ್ಚುಲಿ ಇವರು ಫಸ್ಟ್ ಕಸ್ಟಮರ್ ಎಲ್ಲಿ ಗೌರಿಬಿದನೂರ್ ಹತ್ರ, ಆ ಡೀಲರ್ ಅಂತರ ಇವ್ರು ಕಸ್ಟಮರ್ ಡೀಲರ್ಶಿಪ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ನಾನು ಯೋಚನೆ ಮಾಡಿದೆ, ಇವ್ರು ನೋಡಿದ ಆದ್ಮೇಲೆ ಇಷ್ಟವರೆಗೆ ಇವ್ರಿಗೆ ಹೇಳಿಲ್ಲ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಫಸ್ಟ್ ಯಾರನ್ನ ಡೈವರ್ಟ್ ಆಗ್ತಾರೆ ಯಾರಪ್ಪ ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಇಮ್ರಾನ್ ಅವ್ರ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ಬಿಫೋರ್ ನಾನು. ಬಟ್ ಇವಾಗ ಏನಾಯ್ತು, ಇವ್ರು ಡೈವರ್ಟ್ ಆಗ್ತಾ ಇಲ್ಲಲ್ಲ. ಏನಾರ ಕಂಪ್ಲೇಂಟ್ ಬರ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾರ್ಗೆ ಇವರೇ ಎಲ್ಲ ಏನಂತಾರದು ಸರ್ವಿಸ್ ಮಾಡಿ ಇನ್ನೊಂದು ಎಲ್ಲಾರಿಗೆ ನಮ್ಗೆ ಕಾಲ್ ಬರ್ಬೋದು ಅಂತ ಇವರೇ ಹ್ಯಾಂಡಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಟೆಕ್ನಿಕಲಿ ಎಲ್ಲ ಇವರು ನೋಡ್ಕೊಂತಾ ಇದ್ದಾರೆ. ಇನ್ನೊಂದು ತುಂಬಾ ಜನ ಇವ್ರ ಹತ್ರ ಹೋಗಿದ್ದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಲ್ಲಿ ಇವರು
ತೆಲಂಗಾಣ ಅಲ್ಲಿ ಇವರು ಇದ್ದಾರೆ ಸಿದ್ದಿಪೇಟೆ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಆಂಧ್ರ ಅಲ್ಲಿ ಇವರು ಇದ್ದಾರೆ ಕಡಪ ಅವರು. ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ಇವರು ನನ್ಕಂದ್ರೆ ತುಂಬಾ ಜಾಸ್ತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಬ್ರಾಂಚ್ ಹತ್ರಗೆ ತುಂಬಾ ಕಂಪನೀಸ್ ಹೋಗಿದ್ದಾರೆ, ಕಂಪನೀಸ್ ಎಲ್ಲ ಸ್ಕ್ರಾಪ್ ತುಂಬಾ ಹೋಗಿದ್ದಾರೆ. ಬಟ್ ಯಾವಾಗ ಇವರು ಡೈವರ್ಟ್ ಆಗಿಲ್ಲ, ನಾನೇ ಬೈ ಮಿಸ್ಟೇಕ್ ಅಪಾರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೇನೆ. ಸಾರಿ ಇಮ್ರಾನ್ ಅವರೇ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ವೇಣು ಮೋಟರ್ಸ್. I would like to call Attar Hussain Garu from Ilkal. ಆಂಧ್ರನಿಂದ ಹೋಗಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಒಂದು ಬ್ರಾಂಚ್ ಓಪನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಸೇಲ್ ಇಲ್ಲ, ಅವಾಗ ಸ್ವಲ್ಪ ಡಿಪ್ರೆಷನ್ ಹೋಗಿ ಮತ್ತೆ ಸೇಮ್ ಟೈಮ್ ಏನಂತಾರದು ಒಂದು ವೇವ್ ತರಹ ಇವಾಗ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಫಸ್ಟ್ ಯಾರಿಗೇನ ಸೇಲ್ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ, ಅಗೇನ್ ಸ್ಲೋ ಆಗ್ತಾರೆ. ಬಟ್ ಇವರು ಸ್ಲೋ ನಿಂದ ಹೈಕ್ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾನು ಚಿಕ್ಕವನು ಅಂತ ಯಾವಾಗ ನಮ್ಮ ಮೈಂಡ್ ಅಲ್ಲಿ ಬರ್ಬೋದು. ನಾನು ನಿಮ್ಮ ಪ್ಲೇಸ್ ಇಂದ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ, ನಿಮ್ಮ ಶೋರೂಮ್ ಎಷ್ಟಿದು ನಂದು ಅಷ್ಟೇ ಇದೆ, ಅಲ್ಲಿಂದ ನೆಮ್ಮರ್ ಇಷ್ಟವರೆಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಸೊ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಇವಾಗ ಸೇಲ್ ಶುರು ಆಯ್ತು. ಡೆಫಿನೆಟ್ಲಿ ಹೀಗೆ ಮಾಡ್ರಿ, ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ವಿಜಯ್ ಅವರಂತ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಪೀನಿಯನ್ ಅಂತ, ಇವರು ಸೇಮ್ ಫಸ್ಟ್ ಗಾಡಿ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಅಗೇನ್ ಓನ್ ಬಿಸ್ನೆಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರ ಇವರು ಚಂದ್ರಶೇಖರ್ ಅವರ ಡ್ರೀಮ್, ನನ್ನ ಮಗ ಒಂದು ಬಿಸ್ನೆಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂತ. ಸೊ ಅವರು ಸಕ್ಸಸ್ಫುಲಿ ಆಗಿದ್ದಾರೆ. ಇನ್ನೊಂದು ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಇವರು ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಏನೋ, ಸಮ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಸತೀಶ್ ಅವ್ರನ್ನ ಕ್ರಾಸ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವರು ಒಳ್ಳೆ ಬಿಸ್ನೆಸ್ ಮನೆ ಅಲ್ಲ, ಏನಂತಾರದು ಒಳ್ಳೆ ಆಕ್ಟರ್. ಮೇ ಬಿ ಇನ್ ಫ್ಯೂಚರ್ ನಮ್ಮ ವೇಣು ಮೋಟರ್ಸ್ಗೆ ಒಬ್ಬ ಆಕ್ಟರ್ ಇವರೇ ಆಗ್ತಾರೆ. ಪಬ್ಲಿಕ್ ಚೇಸ್ ಮಧು ಅವರು, ಇವರು ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ಏನಂತಾರ ಒಳ್ಳೆ ಕಾಮಿಡಿ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದಾರೆ. ನೆಕ್ಸ್ಟ್ ಸೇಲ್ ಬಗ್ಗೆನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಏನೋ ಇದಾವ ಅಂದ್ರೆ ಧರ್ಮೂರ್ನಿಂದ ಏನೋ ಸೇಲ್ ಮಾಡಿದೀವಿ ಅಂದ್ರೆ ಏನು ಕಂಪ್ಲೇಂಟ್ ಇನ್ನೊಂದು ಏನೋ ಇದಾವ ಅಂದ್ರೆ ತುಂಬಾ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ವಿಜಯ್ ಅವರೇ ಅಂಡ್ ಚಂದ್ರಶೇಖರ್ ಅವರೇ. I would like to invite Ramesh Babu Garu from Vaideshwan Kol. రమేష్ బాబు గారు, ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, తమిళ్ నేర్చుకుంటాను. తప్పులు మాట్లాడితే మళ్ళీ మన మేమ్స్ లో వస్తాము. సో తెలుగులో మాట్లాడతాను. రమేష్ బాబు గారు అని చెప్పేసి వైదీశ్వరన్ కోయిల్ నాకు బాగా ఇష్టమైన లొకేషన్ అండి. వైదీశ్వరన్ కోయిల్ నుంచి సార్ యాక్చువల్లీ సార్ బిజినెస్ మ్యాన్, వేరే ఇంకొక ఫీల్డ్ లో గట్టిగా చేస్తున్నారు. సేమ్ మనలాగే ఒక ఓఈఎం అవి చేస్తూ కూడా దీంట్లోకి వచ్చి రావడమే ఆల్మోస్ట్ సింగిల్ డే లో 25 వెహికల్స్ 26 వెహికల్స్ ఫస్ట్ డే ఇచ్చారు. తర్వాత కర్ణాటక సతీష్ గారు అట్లో, తమిళనాడుకి మన రమేష్ బాబు అట్లా అవుతారు గ్యాంగ్ లీడర్. ప్రతి డీలర్ కాల్ చేస్తుంటే అందరినీ బాగా మాట్లాడుతూ అందరికి ఏదైనా ఉన్నా మోటివేట్ చేస్తూ గట్టిగా చేసుకుంటూ వస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్ బాబు గారు. Good evening to everyone. This Mr. Venugopal, he is a really pleasant man and he is highly motivated for everyone. Sorry to speak in English. మీ తెలుగులో మాట్లాడాలంటే మాకు దొరికిన మంచి బాస్ and he is doing very good, especially his team is really effective and should I call Mr. Shekshavalli, and he is really motivating. And Venugopal Reddy garu success anta వాళ్ళకి దొరికిన స్టాఫ్ వల్లనే. It's really great, and including the effective of technical team and especially manager and the people who are in Tamil people who are appointed and especially Telugu, everyone, the staff is a very highly motivated. Thanks a lot sir to keep the same team. రమేష్ బాబు గారు అలా చెప్తున్నారు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నది ఆయన ఓర్చుకొని చెప్తున్నారు. లేదు రమేష్ బాబు గారు, మేము ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నాం. డీలర్స్ అందరూ చిన్నవి ఎక్కడైతే మనం పీడిఐలో కానీ వీటన్నిటిలోనూ ఇబ్బంది పడ్డాము. మీ అందరికీ తెలుసు ఇంతకుముందు మనం ఎక్కడ ప్రొడక్షన్ చేస్తున్నామని, చాలా చిన్న స్పేస్ లో అక్కడ ప్రొడక్షన్ చేయాలి, స్టాక్ పెట్టుకోవడానికి అన్నిటికీ చాలా ఇబ్బంది ఉండింది. ఆ ఇబ్బందులు అన్నిటి నుంచి ఇప్పుడు బయటకు వచ్చాం. నెక్స్ట్ ఈ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టీం సెపరేట్ డివైడ్ చేశాము. గట్టిగా నీట్గా నుంచి ఎవరికి ఏ చిన్న సమస్యలు లేకుండా చేయవేస్తాం. థ్యాంక్ యూ రమేష్ బాబు గారు, మంచిగా అన్ని పాజిటివ్ చెప్పారు. నేను కూడా బయట చెప్పుకోకుండా నెగిటివ్ అంటే ఏం లేదండి. చిన్న నట్లు అవి లూజ్ అయింటాయి కదా, దాన్ని భూతదంలో పెట్టకోకుండా ఇవన్నీ ఇలా అయ్యాయి అని చెప్పి ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉంటారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. మన బ్రాండ్ లో నెగిటివ్నే ఉండదు, ఏంటి వరి.
Kolingur. Join your hands and welcome Shashi Kumar Garu. సార్ వచ్చేప్పటికి రాణిపేట నుంచి అండి. చాలా మంది చెప్తూ ఉంటారు కొన్ని బ్రాండ్లు కొద్దిగా పెద్ద బ్రాండ్లు తక్కువ రేటుకి ఇస్తున్నారు, ఎట్లో ఏమో ఫ్యూచర్ లో అని. ఆ బ్రాండ్ తయారు చేసేది సార్ వాళ్ళకి ఊరికి దగ్గరగానే, అవన్నీ పట్టించుకోకుండా రీసెంట్ గా స్టార్ట్ చేశారు. అతి తక్కువ టైంలోనే బాగా గట్టి నెంబర్ ఇస్తూ వచ్చారు. బాగా చేస్తున్నారండి. మనం ఎప్పుడు నెగిటివ్ వైపు కాకుండా పాజిటివ్ వైపు ఏదైతే ఉందో అది ఎంచుకోవడం దాంట్లో సార్ మంచి ఇది. రొమ్మ నండ్రి సార్. సార్ తమిళనాడు ఆంబూర్ నుంచి అండి. ఆ ఊరు ఎక్కడుందో మామూలుగా నేమ్ బోర్డు మీద చూసేవాళ్ళం, అలాంటిది సార్ వచ్చి మన దగ్గరికి డీలర్షిప్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎంతో దూరం నుంచి వచ్చి మన బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని మాకు తీసుకోవడం, డీలర్షిప్ ఓపెన్ చేయడం చాలా చాలా రొమ్మ నండ్రి. నెక్స్ట్ టైం ఆంబూరు బిర్యానీ కండిపో వేనం తప్పకుండా తీసుకోండి రండి, మా వాళ్ళకి ఇవ్వండి. So now I would like to call Anjaneyal Garu from Makkal. తెలంగాణలో ఫస్ట్ డీలర్ అండి ఈయన. వేరే బ్రాండ్ చేస్తూ అది వద్దని చెప్పి మళ్ళీ మన దగ్గర రావడం జరిగింది. ఫస్ట్ డీలర్ మనం అప్పుడప్పుడే ఆంధ్ర నుంచి తెలంగాణ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ డీలర్. థ్యాంక్ యూ అంజనేయులు గారు, థ్యాంక్ యూ సో మచ్. So now I would like to call Venugopal Garu from Pebble. వేరే గారు అని చెప్పేసి పెప్పేరండి. ఈయన ట్రెండ్ సెట్ చేయడంలో ముందుగానే ఉంటాడు. రూపాయి డబ్బా కాయిన్స్ చూసాం కదా, అప్పట్లో ఆయన దాన్ని ఒక మంచి ఒక ఊపు ఊపేశారు. దాని తర్వాత మన ఈవీలోకి వచ్చారు. థ్యాంక్ యూ వేణు గారు. వేణు అనే పేరులోని పవర్ ఉందా ఏంటి? అలా పేరు వినపడగానే చూడండి. So now I would like to call up Chandrasekhar Garu from Siddipet. Join your hands and welcome Chandrasekhar Garu. సోషల్ మీడియాని అదే చెప్పాను ఇందాక, ఒక ముగ్గురు వెళ్తున్నారంటే వాళ్ళ మెయిన్ ఈయన కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో వేణు మోటార్స్ అంటే నా వీడియోలు కన్నా వీళ్ళ వైపు కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఈయన సిద్దిపేట నుంచి హరీష్ రావు సార్ని ఇన్వైట్ చేసి పెద్ద ఆయనతో ఓపెన్ చేయించారు. తర్వాత సోషల్ మీడియాలో గట్టిగా యాక్టివ్ గా ఉంటూ బాగా గట్టిగా చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ షైన్ అయ్యే వాళ్ళలో తెలంగాణలో షైన్ అయ్యే వాళ్ళు ఎవరు ఉన్నారంటే నెక్స్ట్ ఈయనండి. ఈ రోజు నుంచి హార్డ్ వర్క్ అని చేస్తూ వస్తున్నారు. చంద్రశేఖర్ గారు, నేను కూడా మీలాగే స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎక్కడో ఉన్నోడిని కొద్ది రోజుల తర్వాత గట్టి నెంబర్ వచ్చింది. బాగా చేస్తున్నారు, తప్పకుండా మీకు మంచి నెంబర్ వస్తుంది. భవిష్యత్తులో తెలంగాణలో టాప్ 1 ఆఫ్ ద నెంబర్ ఎవరిది వస్తుందంటే మీరే అవుతుంది. బాగా చేస్తున్నారు. సోషల్ మీడియా అయితేనేమి, సర్వీస్ లో అయితేనేమి, ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా బాగా చూసుకుంటూ గట్టిగా వెళ్తున్నారు. డీలర్స్ తో అందరితో మాట్లాడుకుంటూ జాగ్రత్త బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ చర్య గారు. Yes, okay. Now I would like to call Deepak Garu from Patan Cheru. దీపక్ గారు అని చెప్పేసి హైదరాబాద్ అండి. సార్ బ్యాటరీ వాటిలో చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా మంది వచ్చిన తర్వాత బాగా చేస్తూ ఉన్నారు. తెలంగాణలో మనకు హైదరాబాద్ లో ఉన్న 2 డీలర్లు అయితే బాగా దాన్ని చేస్తూ ముందు తీసుకెళ్తున్నారు, సర్వీస్ లో కానీ ఇంకోటి కానీ. థ్యాంక్ యూ దీపక్ గారు, బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Deepak Garu, for being a part of Venu Motors. And I would like to call Ravikant Reddy Garu. రవికాంత్ రెడ్డి గారు అని చెప్పేసి కర్నూలు అండి. స్టార్ట్ చేయడం మంచి నెంబర్ తో స్టార్ట్ చేసి మళ్ళీ స్లో అవుతూ మళ్ళీ పికప్ అయ్యాడు. పికప్ అవుతూ మిగతా వాళ్ళు కూడా ఈయన వైపు చూసినట్టు ఈయన ఏమో చేస్తా ఉన్నాడు, ఎట్లా పికప్ అవుతున్నాడు అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంది. ఏం చేశారో సార్ చెప్పండి రవికాంత్ గారు. మరి ఎట్లా పికప్ చేశారు నెంబరు? అడ్వర్టైజ్మెంట్. బాగా చేస్తున్నారండి. స్లో నుంచి ఉన్నటువంటి పికప్ కావడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ రవికాంత్ గారు. Thank you, sir. Thank you for being a part of Venu Motors. Anjaneyal Garu from Urukunda. ఉరుకుంద కాదండి, ఉరుకుంద అంటే ఆమె కన్ఫ్యూజ్ అయింది. మల్లికార్జున ఉరుకుంద వీళ్ళిద్దరూ ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మళ్ళీ ఇవి? 160 ప్లస్. 160. ఎప్పుడు స్టార్ట్ చేసింది? ఆగస్ట్ 8. ఆగస్ట్ 8 నుంచి 160 వెహికల్స్. ఆ ఏరియా మంచి నెంబర్ ఇస్తూ ఉన్నారు. కర్నూలు ఆయనకు వీళ్ళకి ఇద్దరికి పోటీ పడతా ఉంటది, ఒకరి మీద ఒకరు ప్రైజ్ అడ్జస్ట్ చేసుకుంటూ. నెంబర్ కూడా అదే అంటారు, కొన్నిసార్లు లక్, కొన్నిసార్లు మన రెఫరెన్స్ లో మరి ఏమో తెలియదు. కానీ నేను ఎన్నోసార్లు మమ్మల్ని నడిచేవాను. నేను
పబ్లిసిటీ చేయి అది ఇది అని చెప్పేసి అరుస్తా ఉంది. వాడు ఏమి చేయకుండా 160 వెహికల్స్ వరకు తోసుకొని వస్తా ఉంది. మరి ఇది ఏ విధంగా పోతుందో ఒకసారి మరి ఉరుకుందన్న రెఫరెన్సా లేకపోతే అది ఏమనేది అర్థం కాలే. చెప్పండి అన్న, ఎట్లా ఎట్లా పోతుంది అంతా? ఏమంటే మన బండిలో వచ్చేసి అన్ని మిగతా బండ్లతో పోల్చి లేదు అవన్నీ కాదు, రియల్ నిజాలు మాట్లాడుకుందాం. ఎట్లా అయిపోతున్నాయి? బాగానే సేల్ అవుతున్నది. ఇంకోటి వచ్చి కస్టమర్ నుంచి ఏ ప్రాబ్లం రాకున్నట్లు మెయింటైన్ చేస్తున్నాం ఈ రోజు వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ సాటిస్ఫై అవుతూనే ఒకరి నుంచి ఒకరు ద్వారా సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతున్నది. ఇప్పటివరకు చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వెంటనే చేసేస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు. అదే విధంగా మాకు వేణు మోటార్స్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్నది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఆ ద్వారా మేము ఈ రోజుకి నెంబర్ చేసుకొని పోతున్నాం. ఇంకా పెంచాలనే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా పెంచి గట్టి నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. Yes, okay sir, thank you so much for being a part of Venu Motors. Trimur Telagaru from Asali. త్రిమూర్తులు గారు అని చెప్పేసి అత్తిల నుంచి అండి. ఈ మధ్య నెంబర్ కూడా బాగా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఈయన శ్రీరామ్ గారు మరి ఏమో గూడు పుటాని చేస్తా ఉన్నారు. నెంబర్ బాగా పికప్ చేస్తా ఉన్నారు ఇద్దరు కలిసి. ఎక్కడన్నా ఏదైనా వెహికల్స్ ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉన్నా ఇంకోటి ఉన్నా ఒక టీం వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎప్పుడైతే టీం వర్క్ పాజిటివ్ వైపు చూస్తూ ఉంటే పాజిటివ్ గానే కనపడతా ఉంటాయి. నెగిటివ్ వైపు వెతుకుతా ఉంటే ఎక్కడ లేని నెగిటివ్ కనిపిస్తా ఉంటాయి. ఆ నెగిటివ్ వైపు ఏదికి పోకోకుండా వీళ్ళిద్దరూ మంచి టీం వర్క్ గా చేసుకుంటూ మంచి నెంబర్ ఇంక్రీజ్ చేశారు. అత్తిలే అనేది ఎప్పుడు సినిమాలో నాడేడ వింటా ఉంటుంది. ఈసారి మన డీలర్ వేణు మోటార్స్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. Yes sir, thank you so much for being a part of Venu Motors. Yes, thank you. హేమంత్ గారు అని చెప్పేసి డోన్ నుంచి అండి. ఈయన వాళ్ళ ఫ్రెండ్ తో పాటు చూడనీకి వచ్చి ఏకంగా డీలర్షిప్ తీసుకొని షోరూమ్ ఓపెన్ చేశారు. మధ్య కాలంలో డోన్ యాక్చువల్లీ చిన్న ఊరు, నెంబర్ పెద్దగా రాదు. అట్లాంటి ఊర్లో పెట్టి కూడా నెంబర్ పికప్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ హేమంత్ గారు మాతో ట్రావెల్ చేస్తున్నందుకు. అదే డోన్ లో దాదాపు కొన్ని షోరూమ్స్ వచ్చి వెళ్ళిపోయాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే. అట్లాంటి చోట వాళ్ళని చూస్తూ కూడా ఆయన మీద ఆయనకు కాన్ఫిడెన్స్ తో మన బ్రాంచ్ ఓపెన్ చేశారు. తప్పకుండా నెంబర్ కూడా మనం దగ్గరలో ఇంక్రీజ్ అవుతున్నామండి. ఇంకా మోడల్స్ కూడా చాలా వస్తున్నాయి. ధైర్యంగా స్టెప్ వేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you sir, thank you so much for being a part of Venu Motors. And now I would like to call Jaydev Reddy garu from Molkal Cheruvu. సార్ మొలకల్ చెరువు నుంచి వచ్చారండి. మనకు కదిరి, మదనపల్లి 2 బ్రాంచ్లు ఉన్నాయి. మధ్యలో చిన్న ఊరు మొలకల్ చెరువు. ఆయన ఓపెన్ చేయొద్దని చెప్పాను. మీరు చేయొద్దండి, అక్కడ సేలే ఉండదు అని. అట్లానే నేను అంతగా చెప్తే ఈయన ఓపెన్ చేసి నెంబర్ చూస్తే నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళలో ఏపీలోనే ఏం శిక్ష సార్ అని ఇప్పుడు అమ్ముతున్నది. ఈ 2 నెలల్లో చూస్తే ఈయన ఎక్కువ అమ్ముతున్నాడు. అసలు ఉండరు, నేను నిలబడరు అన్నా కూడా ఆయన వదలలే. లేదా నేను అమ్ముతా అన్నాడు. ఎన్ని రోజులు ఉంటాడు చూద్దాం, ఇంకా నేను కాదనలేక ఎంత చెప్పినా వినలేదని చెప్పి ఇచ్చాము. అట్లాంటివి చూస్తే నెంబర్ చూస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎట్లా చేస్తున్నారు సార్? బాగా చేస్తారు చిన్న ఊర్లో అయినా కూడా. వాళ్ళు ఎట్లా వస్తారు సార్ చెప్పండి. మీరు చెప్తా ఉంటే ఇదేంటంటే అందరినీ పొగడడం కోసమని కాదు, ఏదన్నా మీలో ఉన్న పాజిటివ్స్ అని చెప్తూ ఉంటే ఇంకొంచెం ఏం చేయాలని చెప్పేసి వస్తా ఉంటది. చాలా చిన్న ఊరు మొలకల్ చెరువు అనేది, చిన్న ఊరు. అట్లాంటిది దాంట్లో ఈయన నెంబర్ ఎట్లా పట్టుకొని వస్తానో అర్థం కాలేదు. నేను ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు. షోరూమ్ పెట్టినా కూర్చున్నా అంతే. అదేదో అంటారు అదృష్టం ఇది అంటారు, టైం బాగుంటుందని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదండి. చూడండి ఎంత ధైర్యంగా నేను ఫాలో అప్ కూడా చేయనన్నా వచ్చి కొనుక్కొని పోతున్నారంటే అది ఏం అదృష్టం ఏమో. మనమంతా 1కి 10 సార్లు ఫోన్ చేస్తా ఉంటాం, సార్ ఏమైంది ఏం కదా అని. ఆయన అదృష్టం చూడండి. ఏం లేదండి, మన ఖచ్చితంగా కస్టమర్ వచ్చారంటే మన వంతు మనం ఫాలో అప్ చేయాలి. మనం కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా మీరు ముందుకు వెళ్తారు. తప్పకుండా మంచి నెంబర్ చేస్తున్నారు, సూపర్. I would like to call Krupakar Naidu garu from Pulivendula. కృపాకర్ గారు అని చెప్పేసి పులివెందుల నుంచి అండి. రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఈయన స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్ గా పక్కన కాంపిటీటర్లు గట్టిగా రేట్ తగ్గడం, బాగా ఇబ్బంది పెట్టాలని చూసారు. అయినా కూడా తగ్గకుండా వాళ్ళని గట్టిగా బీట్ చేస్తూ మంచి నెంబర్ చేసుకుంటూ వెళ్తున్నారు. యాక్చువల్లీ సార్ ఎడ్యుకేషన్ సైడ్ ఉన్నారు, అది వదిలేసి మరి దీని మీద ఫోకస్ చేసి బాగా గట్టిగా నెంబర్ చేస్తున్నారు. ఆ కాంపిటీషన్ తట్టుకొని కూడా నిలబడి నెంబర్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా కృపాకర్ గారు ఏదైతే స్క్రాప్ ఉన్నదో ఇవన్నీ ఈరోజు కాకపోతే రేపు వెళ్ళిపోతా ఉంటది. మనం గట్టిగా నెంబర్ చేయబోతున్నాం. మంచి మోడల్స్ వస్తూ ఉన్నాయి. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ ఏరియాలో ఏదైనా ఉన్నా కూడా చూసుకొని జాగ్రత్తగా మీరే చేసుకుంటూ వస్తున్నారు. థ్యాంక్ యూ కృపాకర్ గారు. థ్యాంక్ యూ చిన్న. Yes, okay. Thank you sir, thank you so much for being here.
part of Venu Motors? స్టార్టింగ్ నుంచి సార్ చెప్తున్నారు ఎంత స్క్రాప్ వచ్చినా నా నుంచి కన్వర్ట్ కాలేదు, పక్కకు చూడలేదు అన్నట్టు. కానీ దానికి బలమైన కారణం ఒకటి ఉంది. వి అంటే వేణు కాదు, విక్టరీ. క్వాంటిటీ వేణమా, క్వాంటిటీ ఇరుకు. క్వాలిటీ వేణమా, క్వాలిటీ ఇరుకు. సర్వీస్ వేణమా, సర్వీస్ ఇరుకు. ఎలా ఇరుకు. ఇన్నున్నప్పుడు పక్క స్క్రాప్ వైపు చూడాలంటే ఎలా చూస్తారు? చూడరు. I would like to call Sheikh Nagul Meera from Satyanapalli. సత్తెనపల్లి నుంచి నాగూర్ మీరా గారండి. సార్ నేను యాక్చువల్లీ అందరితో ముందు మాట్లాడుతూ ఉంటాను. సార్ని ఇన్వైట్ చేయడం కోసం మాట్లాడాను. బిఫోర్ నేను వచ్చారు మాట్లాడాలని అనుకున్నా. నెంబర్ కూడా బాగా చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ పిడుగురాల్లో ఓపెన్ చేస్తున్నారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే. బిఫోర్ మీరు ఇంకొక బ్రాంచ్ వేరే బ్రాంచ్ చేసేవారండి? ఫస్ట్ ఇదేనా? వేరే బ్రాండ్ చేశారు. సో అవన్నీ వదిలేసి మన దగ్గర రావడము, మళ్ళీ నచ్చి దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you sir, thank you so much for being a part of Venu Motors. And now I would like to call Naresh Garu from Nellore. నెల్లూరు నుంచి నరేష్ గారు. నరేష్ గారి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే అండి, ఈయన యాక్చువల్లీ నాకన్నా సీనియర్ ఈ ఇండస్ట్రీలో. కరెక్ట్ అండి? నాకన్నా ముందు నుంచి ఉన్నారు ఇదే ఇండస్ట్రీలో. సేల్ ఒక కంపెనీ చేసేవారు. ఆ కంపెనీ పేరు మనం చెప్పకూడదు, కరెక్ట్ కాదు. ఆ కంపెనీ సేల్ బాగా గట్టిగా చేస్తూ ఆ కంపెనీ కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు కూడా వదలకుండా దాంతోనే ట్రావెల్ చేశారు. చాలా ఇబ్బంది పడుతూ కూడా ఆ దాన్ని పట్టుకొని వేలాడుతూ మరీ చేశారు. ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చారు. ఆ కంపెనీ డిస్టర్బ్ అయిన తర్వాత నాకు ఇక్కడ నచ్చిందంటే ఆయన ఎథిక్స్ చాలా నచ్చాయి. అంటే ఇన్ని సంవత్సరాలు ఉంటూ కూడా ఆ కంపెనీని వదలకోకుండా, వాళ్ళ నుంచి ఎటువంటి కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నా వదలకుండా, తర్వాత చిన్న చిన్న కంపెనీస్ లేకపోతే ఇంకొకటి అటువైపు ఎక్కడ చూడకుండా మన వేణు మోటార్స్ కి వచ్చారు. థ్యాంక్ యూ నరేష్ గారు. మమ్మల్ని ఇంత నమ్మినందుకు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అన్నింటినీ వదిలేసి మాతో ట్రావెల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. And now I would like to invite Mahesh Garu from Cherukupalli. చెరుకుపల్లి నుంచి మహేష్ గారు అని చెప్పేసి సార్ మన డీలర్ అండి. ఇది వరకు వేరే బ్రాండ్ చేస్తూ దాన్ని వదిలేసి మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న నెంబర్ తోనే చేస్తూ ఇప్పుడు మంచి నెంబర్ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Join your hands and welcome Mahesh Garu. ಪರಮೇಶ್ ಅಂತ ಇವರು ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರು ಅಂತ ನಿಯರ್ ಬೈ ಶೋರೂಮ್ ಓಪನ್ ಮಾಡಿದಾರು. ಇವ್ರ ಹತ್ರ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಏನಾರ ಕಂಪ್ಲೇಂಟ್ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ನಾನು ಅವ್ರಿಗೆ ಯಾಕೆ ಹೇಳ್ಬೇಕು, ನಾನೇ ಇದು ಯಾವ್ದೋ ಒಂದು ಮಾಡ್ಬೇಕು, ನಾನು ಇಲ್ಲಿ ರೆಕ್ಟಿಫೈ ಮಾಡ್ಕೋಬೇಕು. ಬಂದಿರಲ್ಲ ಅದೇನಂತ ಅದು ಬರಲ್ಲ ಅಂದ್ರೇನು ಬಿಡಿಯಲ್ಲ, ಯಾವ್ದೋ ಒಂದು ಮಾಡಿಸಿ ಅದು ರಿಪೇರ್ ಮಾಡ್ತಾರೆ. ಇನ್ನೊಂದು ನೆಂಬರ್ ಇವ್ರ ಅದೃಷ್ಟನೋ ಏನೋ, ಇಷ್ಟವರೆಗೆ ಹೇಳಿದಿನಲ್ಲ, ಹಾಗ ಇವ್ರದ್ದು ಅದೃಷ್ಟನೋ ಏನೋ, ಅಸಲು ಏನೂ ಮಾಡಲ್ಲ ಇವ್ರು, ಪಬ್ಲಿಸಿಟಿ ಏನೂ ಮಾಡಲ್ಲ. ಅವರೇ ಇವ್ರ ಹತ್ರ ಬರ್ತಾ ಇದಾರು. ಏನನ್ನ ಇದಾರ ಎಲ್ಲರಿಗೆ ಹೇಳಿ, ನೀವು ನಾಯ್ಡುಪೇಟ ಮುರ್ಕಚಿರೋರು ಎಲ್ಲರೂ ಏನು ಮಾಡ್ತಾರೆ, ನಂಬರ್ ಬರ್ತಾ ಇದೆ. ಹೇಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ರಿ? ನೀವು ಕೊಟ್ಟಿರೋ ಧೈರ್ಯನ ನಾವು ಅವ್ರಿಗೆ ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಅಷ್ಟೇ. ಅವ್ರು ಹಂಗಾಗಿ ನಮ್ಮ ಹತ್ರ ಬರ್ತಾ ಇದಾರೆ. ನಿಜವಾಗ್ಲೂ ಹೇಳ್ರಿ. ನಿಜ ಸರ್, ಅದು ಬಿಟ್ರೆ ಬೇರೆ ಏನು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ನಾವಂತೂ. ಕಸ್ಟಮರ್ ಏನೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂದ್ರು ನಾವು ಅದನ್ನ ಅವತ್ತಿನ ದಿನನೇ ನಾವು ಸಾಲ್ವ್ ಮಾಡ್ತಿದೀವಿ ಹೊರತು ಅದನ್ನ ತಡಿಯಪ್ಪ ನಾಳೆ ಬಾ ನಾಡಿದ್ ಬಾ ನಾನು ಎಲ್ಲೋ ಇದ್ದೀನಿ ಇನ್ನೊಂದು ಹೇಳಲ್ಲ. ಕಸ್ಟಮರ್ ಅವತ್ತು ಏನ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇತ್ತು ಅವತ್ತು ಬೆಳಕರಿಯೋದ್ರೊಳಗೆ ಸರಿಯಾಗಿರುತ್ತೆ. ಇಲ್ಲ ಇಲ್ಲಿ ತಂದ್ರೆ 1 ಗಂಟೆ ಒಳಗೆ ರೆಡಿ ಮಾಡಿ ಕೊಟ್ಟಿರ್ತೀವಿ. ಹಂಗಾಗಿ ಕಸ್ಟಮರ್ ಇಂದ ಅವರಿಂದ ಮತ್ತೊಬ್ರು ಬರ್ತಿದ್ದಾರೆ ಹೊರತು ನಾವು ಯಾವುದೇ ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್ ಆಗ್ಲಿ ಇನ್ನೊಂದಾಗ್ಲಿ ಯಾವುದನ್ನು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. యాక్చువల్లీ వెహికల్స్ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ లేకపోతే ఇంకొకటి ఏదైనా కానీ చిన్న చిన్న కంప్లైంట్ రానే వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ వచ్చినప్పుడు దాన్ని టెన్షన్ తీసుకొని అయ్యో ఇది వచ్చేసింది ఎట్లా అని చెప్పి టెన్షన్ పడుకుంటూ దాన్ని ఏదో ఇబ్బంది పడేదాని బదులు దాన్ని కొంచెం మీరు నుంచి కూడా ఏదైనా కొద్దిగా దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలని ట్రై చేస్తే తప్పకుండా ఇమీడియట్ గా సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ టైం ఇంకా ఈజీ అవుతుంది. వాస్తవంగా నేను ఇక్కడ రావడానికి కారణం ఏమంటే, నేను స్టార్ట్ చేసేప్పుడు ఆ కంపెనీ నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. మీకన్నా పిలిస్తే పలుకుతాము, ఒకవేళ పలకపోతే ధర్మం వచ్చేసి ఈజీగా ఎవరైనా కూడా. మేము అప్పట్లో ఒక మడ్గాడ్ కావాలంటే మాకు దొరికేది కాదు. కస్టమర్లు తిట్లు తిన్నాం. ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎవరికి లేదు. ఆ టైంలోనే ఎక్కడ దొరుకుతాయి ఏమని వెతికి భూతద్దం వేసుకుని వెతికి ట్రై చేసి తెచ్చేవాళ్ళు. అట్లా ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే దాన్ని మా వరకు కాదు, నా తుమ్కూరు అయినా మన ఇమ్రాన్ ఆయన ఈయన ఏం చేస్తారు, వీళ్ళు ముగ్గురు వీళ్ళే ఓరాడుకొని వీళ్ళే క్లియర్ చేస్తా ఉంటారు, ఏదన్నా చిన్నదైనా పెద్దదైనా. దానివల్ల రెఫరెన్స్లు కూడా ఎప్పుడైతే కస్టమర్ని ఆపకోకుండా మనం చూసుకుంటూ ఎక్కడికక్కడ చేస్తా ఉంటామో రెఫరెన్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ టెన్షన్ పడుకోకుండా దాని జాగ్రత్త ముందు తీసుకెళ్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ పరమేశ్వర్ గారే. I would like to invite
విశ్వనాథ్ గారు ఫ్రమ్ హాసన్. ವಿಶ್ವನಾಥ್ ಅಂತ ಹಾಸನಿಂದ ಇವ್ರಿಗೆ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಸ್ಕಿಲ್ಸ್ ತುಂಬಾ ಇದಾವೆ ಇವ್ರಿಗೆ. ಇವ್ರ ಮಾತಲ್ಲತೋನೆ ಏನಂತಾರೆ ಅದು ಅವ್ರನ್ನೇ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಮಾಡ್ಬಿಡ್ತಾರೆ. ಇವರು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಹಾಸನ್, ಹೋಲಿ ನರಸಿಂಹಪುರ ಅಂಡ್ 2 ಬ್ರಾಂಚಸ್ ಓಪನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂಡ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಸ್ಕಿಲ್ಸ್ ಇವ್ರ ಹತ್ರ ತುಂಬಾ ಇದಾವೆ. ಇವ್ರ ಹತ್ರ ನಾವು ಕಲಿಬೇಕು. ಕರೆಕ್ಟಾ? ಕಲಿಬೇಕು. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಕ್ಚುಲಿ ಸರ್ RTC ಕಂಡಕ್ಟರ್, KSRTC ಅಲ್ಲಿ ಕಂಡಕ್ಟರ್ ಸರ್. ಮೇಡಮ್ ಹೆಲ್ಪ್ ತಗೊಂಡು ಇದು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಚೆನ್ನಾಗಿ ಬಿಸ್ನೆಸ್ ಎಲ್ಲ. ಥ್ಯಾಂಕ್ ಯು ವಿಶ್ವನಾಥ್ ಅವರೇ. Now I would like to call ధనంజయ్ గారు from పావుగడ. సార్ ధనంజయ్ గారు అని చెప్పేసి పావుగడ నుంచి అండి. యాక్చువల్లీ సార్ డిపార్ట్మెంట్ నాకు బిజినెస్ కన్నా ముందు నేను డిపార్ట్మెంట్ లో పోవాలి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు హెయిర్ స్టైల్ ఇప్పటికీ పోలేదు. అది నాకు పోలీస్ అంటే చాలా ఇష్టం. సార్ మన దగ్గర వెహికల్ తీసుకున్నాక ఆయనకు వస్తున్న రెఫరెన్స్ తట్టుకోలేక ఆవిడ మైండ్ లో వచ్చిందంటే నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి సార్ ఆలోచన రావడం, ఇంకా సారే స్టార్ట్ చేయడం, మంచిగా నెంబర్ చేస్తూ నెక్స్ట్ ఎక్కడైనా సర్వీస్ లో కానీ ఇంకోటి కానీ జాగ్రత్తగా. ఎందుకంటే ఒక మంచి జాబ్ లో ఉన్న పర్సన్ కాబట్టి ఎవరికి ఏం చేయాలా, ఎంత త్వరగా మనం సర్వీస్ ఇవ్వాలా, వీటన్నిటి మీద మంచి అవగాహన ఉన్న సార్ కాబట్టి చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. I would like to invite Irana garu from Bijapur. ಈರನಂತ ಸರ್ ಬಿಜಾಪುರ್ನಿಂದ ತುಂಬಾ ಡಿಸ್ಟೆನ್ಸ್ ನಿಂದ ವೇಣು ಮೋಟರ್ಸ್ ಬ್ರಾಂಚ್ ಓಪನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಈರನ್ ಅವರೇ. ಇನ್ನೊಂದು ನೀವೇ ನೋಡ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಫಸ್ಟ್ ಮೊದಲು ನಾನು ಕರ್ನಾಟಕ ಅಲ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ಕಸ್ಟಮರ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅವಾಗ ಸರ್ ಸರ್ವಿಸ್ ಹೇಗ, ಡೀಲರ್ಸ್ ಹೇಗ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವಾಗ ಕರ್ನಾಟಕ ಒಬ್ಬೊಬ್ಬ ಪ್ಲೇಸ್ ನಾವು ಏನಂತಾರದು ಆಕ್ಯುಪೈ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಅಂಡ್ ಡೀಲರ್ಸ್ ಚೆನ್ನಾಗ ಕಸ್ಟಮರ್ ಹತ್ರ ಮಾತಾಡಿ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಷ್ಟೋ ಡಿಸ್ಟೆನ್ಸ್ ಇಂದ ನಮ್ಮ ಹತ್ರ ಇವರು ಬ್ರಾಂಚ್ ಓಪನ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಈರನ್ ಅವರೇ. ಅಶ್ವಥಪ್ಪ garu from Chidlapur. అశ్వథప్ప గారు అని చెప్పేసి రిటైర్డ్ టీచర్ అండి సార్. అండ్ మేడం కూడా సార్ వాళ్ళ మదర్ అంతా కలిసి చేస్తున్నారు. మంది వేరే బ్రాండ్ వదిలేసి మన దగ్గర ట్రావెల్ చేస్తున్నారు రీసెంట్ గా. మా మీద నమ్మకంతో స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you sir, thank you so much for being a part of Venu Motors. And now I would like to call Rajshekhar garu from Gauri Biddanur. రాజశేఖర్ గారు అని చెప్పేసి కర్ణాటకలో ఫస్ట్ డీలర్ అండి సార్. ఈయన దగ్గర నుంచి చిన్నగా ఒక్కొక్కరు స్టార్ట్ అవుతూ వచ్చారు. మాకు కర్ణాటకలో ఎంటర్ అవడానికి స్పేస్ ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 minutes నేను మాట్లాడతానండి. తర్వాత ఇంకా మనం వెహికల్ లాంచింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. కొంతమంది మిస్ అయ్యారండి. ఇది మంచి రోజులు ఉండడం వల్ల కొన్ని పెళ్లిళ్ళని, తర్వాత మా వాళ్ళు లేట్ గా చెప్పారని చెప్పేసి మేము పొరపాటు టికెట్స్ దొరక, ఇట్లా కొన్ని మిస్టేక్స్, కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. నెక్స్ట్ ఈవెంట్ లో తప్పకుండా అందరూ కలుద్దాం. 2018 లో స్టార్ట్ చేసినప్పుడు చిన్న డీలర్ గా స్టార్ట్ చేశాను కదండి. ఇది ఎందుకు మళ్ళీ మొదటికి వస్తున్నానంటే మీ అందరిలో కొంతమందిని ఆ పేర్లు హైలైట్ చేయకుండా కొంతమంది చెప్తున్నాను. మీ అందరి ప్లేస్ నుంచి నేను కూడా ఉన్నాయి. సేల్ ఏం లేక, కస్టమర్లు రాక బాగా ఇబ్బంది పడుతూ అసలు నిలబడతామా అంటే కొంతమంది, నేను అందరూ కాదు, నిలబడతామా లేదా అనుకునే ఆలోచనలు ఉండే స్టేజ్. ఆయన ఎప్పుడు వదలకుండా దీనికి సొల్యూషన్, ఎప్పుడన్నా పొరపాటున మిస్ అయినా కూడా తర్వాత మళ్ళీ కాల్ మాట్లాడి తర్వాత సర్వీస్ లో కానీ ఎక్కడైనా పొరపాటున పార్ట్స్ పంపించడంలో కానీ ఎక్కడైనా లేట్ అయితే మళ్ళీ మీకు ఇక్కడే ఉన్నామనే ధైర్యం. నాకు ఎటువంటి ధైర్యం లేకపోయింది. కస్టమర్ కి ఒక మడ్గాడు పోతే ఆ మడ్గాడు దొరక కస్టమర్ తో మాట్లాడిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను తెప్పియడానికి నాకు డబ్బులు ఉన్నాయి, వేయడానికి తీసుకోవడానికి ఎవరు లేరు, నాకు ఆర్డర్ తీసుకోవడానికి. అట్లాంటి రోజులు వదలకోకుండా, అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం వచ్చినాం, స్టార్ట్ చేసినాం, ఆటోమేటిక్ గా డబ్బులు రావాలంటే ఏమి రావు. మీరందరూ ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసి ఇందులో ఎక్కువ భాగం 10 లక్షల లోపే ఉన్న వాళ్ళే. 10 లక్షలు పెట్టి నెలకి ఒక 3-4 లక్షలు ఊరికి కూర్చుంటే రావాలంటే ఇంకా ప్రతి ఒక్కరు నాకు తెలిసి క్యూ కడతారు. అంత ఈజీగా ఉండదు. ఏ బిజినెస్ అయినా కూడా మనం ఏం చేస్తున్నాం, సేల్ రాలేదు అనే దానికన్నా ముందు ఈవెన్ సోషల్ మీడియాలో నేను ఒంటరిగా పోరాడుతూ ఉంటాను. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ వాంటెడ్ గా పెడుతూ ఉంటారు. వాళ్ళందరి మీద ఈ రోజు నాకు ఇంత పెద్ద సైన్యమే ఉంది. ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వరు. అది మీరు కూడా నాతో పాటు ఇంకా మీరు కూడా మీ సపోర్ట్ అంతా ఇస్తా ఉంటే మనం ఇంకా పరిగెత్తచ్చు. ఆటోమేటిక్ గా ఒకరు ఎదుగుతున్నప్పుడు ఇంకొకరు తొక్కాలని చెప్పి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ నెగిటివ్ కామెంట్స్ ఇంతకుముందు బాగా గట్టిగా వచ్చాయి, ఈ మధ్య బాగా కంట్రోల్ అయిపోయి కొన్ని ఫేక్ చాలా వరకు వచ్చాయి. నేను ఎప్పుడు దాని గురించి అనుకోలేదు, కానీ ఈ రోజు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇక్కడ మనం ఇంతమంది డీలర్లు ఉన్నాం. ఒక్కొక్కరు ఐడి నుంచి ఒక 4 కామెంట్లు
మార్చి పెట్టచ్చు. మనం ఎప్పుడు కూడా ఎవరి మీద నెగిటివ్ మనం ఎంత ట్రోల్ చేసినది లేదు, ఎవరిని మనం వాడడానికి చేసింది లేదు. కానీ అంటే ఇంకోటి, ఒక వీడియో పెట్టంగానే కింద కామెంట్లు ఫాస్ట్ గా బండి కత్తి తురుము సూపర్ అది ఇదని చెప్తా పోతా ఉంటే జనాలు తెలియక దానిలో ఎక్కువ నమ్ముతా ఉంటారు. మనం ఇందరికి ఎప్పుడు, నేను కూడా మీరందరూ ఆలోచన చేయండి, మిమ్మల్ని నేను చెప్పలేదు, నేను నా స్టాఫ్ కూడా ఎప్పుడు చెప్పలేదు, సొంతంగా నేను పోరాడుతూ వస్తున్నా. ఈవెన్ నెగిటివ్ మంచిగా పొగడమని కాదు కానీ నెగిటివ్ గా ఫేక్ కామెంట్లు ఏమైనా వస్తే లేదా మీ ఏరియాలో వస్తే మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తే ఇంకా మనం పరిగెత్తచ్చు. డైలీ వస్తున్నాం, కూర్చుంటున్నాం, పోతున్నాం, సేల్ జరగలేదు. డైలీ వస్తున్నాం, పోతా ఉన్నాం. మనం వస్తా ఉంటాం, పోతా ఉన్నాం అంటే జరగదు. దానికి మనము ఏం చేస్తున్నాం, ఈ రోజు డిఫరెంట్ గా ఏం చేస్తా ఉన్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, నేను లాస్ట్ మంత్ గురించి చెప్తాను. లాస్ట్ మంత్ ప్రమోషన్స్ కోసం ఆల్మోస్ట్ దాదాపు తెలుగు, తమిళ, కన్నడ ఎన్ని మన సౌత్ లో ఎన్ని అన్ని లాంగ్వేజ్ ద్వారా అన్ని వీడియోస్ చేయించాను. 2.5 lakh అయింది. నాకు తెలిసి ఒక 10 వీడియోలు ఏమో రిలీజ్ చేస్తే 9 ఫ్లాప్. ఒక్క వీడియో క్లిక్ అయింది. ఆ ఒక్క వీడియో వల్ల ఆల్మోస్ట్ 2 months సేల్ వచ్చింది. చాలా మంది మనం ఏం చేస్తామంటే నేను ప్రమోషన్ చేయించాను రాలేదు, ప్రమోషన్ చేయించాను రాలేదని. ఇప్పుడు నేను 9 వీడియోలు చేయించి నేను ఆగిపోయినంటే నా నెంబర్ రాదు. ఇంకా కంప్లీట్ గా 2 months సేల్ ఆ ఒక్క వీడియో వల్ల వచ్చింది. సో మన వంతు మనం చేస్తూ ఉన్నామంటే తప్పకుండా సేల్ అనేది వస్తా ఉంటది. నెక్స్ట్ చిన్న ఈ ఇబ్బందులు ఏవైతే పీడిఐ గానీ లేకపోతే స్పేర్స్ లో గానీ ఇంకోటి గానీ మీ అందరికి తెలుసు మనం ఎక్కడున్నాము ఏమనేది. ఆ స్పేస్ లేక ఎక్కువ మంది స్టాఫ్ పెడితే ఒకరి మీద ఒకరు పెట్టి తొక్కేసుకొని చాలా ఇబ్బందులు జరిగాయి. చాలా సిచ్యువేషన్ చూసాం. నాకు ఆ స్పేస్ కూడా ఉండేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అవన్నిటికీ ఇంకా స్వస్తి పలుకుతున్నాం. క్వాలిటీలో కానీ ఈ పీడిఐలో ముఖ్యంగా ఎక్కడితే నాకు ఇబ్బంది జరిగిందో ఆ స్టాఫ్ ని కొద్దిగా తీసేయడం జరిగింది. ఇక నుంచి వచ్చే ప్రతి వెహికల్ కూడా డబల్ చెక్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా చాలా మంది ఎక్కడ కూడా అది దాన్ని బయటికి ఇబ్బంది పడుకోకుండా చాలా మంచిగా చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ మోడల్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా హై స్పీడ్ కూడా కరెక్ట్ టైం లో లాంచ్ చేద్దాం. ఇది వరకు ఏవైనా చిన్నవి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏవి పీడిఐలో కానీ ఇంకోటి కానీ అవేవి ఇంకా నుంచి ఉండవండి. ఫస్ట్ మనకు స్పేస్ దొరికింది, ఇంకోటి స్టాఫ్ బాగా పెరిగారు, ఇంకోటి వెహికల్ క్వాలిటీ అనే విషయానికి వస్తే రేట్ లో కాంప్రమైజ్. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ లో 1,03,000, 1,04,000, 1,05,000 అవి వింటా ఉన్నాం. ఈ వినడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇస్తున్న డీలర్ ప్రైస్ లోనే ఒకసారి ఆలోచన చేయండి. 9 to 10,000 తగ్గించాను. 9 to 10,000 తగ్గించాను అంటే ఒకవేళ నా ప్రాఫిట్ లో కొంచెం 10,000 అయితే ప్రాఫిట్ ఉండదు కదా, ప్రాఫిట్ లో కొద్దిగా తగ్గించాను. తర్వాత కొన్ని వాటిలో కాంప్రమైజ్ అయ్యాను. ఈ అవ్వడం వల్ల చాలా నష్టపోయింది ఎవరప్ప అంటే నేనే. డీలర్ దగ్గర అయితేనేమి, కస్టమర్ దగ్గర అయితేనేమి, కంట్రోలర్ గానీ, మోటార్ గానీ, ఈవెన్ సీటరింగ్ గానీ ఇంకోటి ఏదైనా సమస్యలు వస్తే ఇమీడియట్ గా మనం రీప్లేస్మెంట్ చేస్తానే ఉన్నాం. చేయాల్సిందే. అవన్నీ చేసుకుంటూ వచ్చే లోపు డీలర్ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. డీలర్ గా కస్టమర్ తో ఎక్కువ మాట్లాడేది మీరే. మనం క్వాలిటీలో రేట్ తగ్గిస్తున్నాము అంటే క్వాలిటీలో కాంప్రమైజ్ కానే కావాల్సిందే. ఇది మీకు ఎన్ని నేను అవన్నీ చెప్పినా కూడా ఇంపాసిబుల్. 10,000 రూపాయలు తగ్గుతుందంటే అది మంచి క్వాలిటీ ఇచ్చే ఇంపాసిబుల్. ఇది ఎప్పుడైతే రేట్ తగ్గించామో చిన్న సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఈ సమస్యలు స్టార్ట్ అయినప్పుడు ఫైనల్ గా మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను. సో అందుకని ఆ సిచ్యువేషన్ మనకు అవసరం లేదని చెప్పేసి వితిన్ ఒక 2 months ఏమో చిన్న మళ్ళీ హెవీగా కాదు, మరి భారీగా నేను కాంప్రమైజ్ చేయడం లేదు, చిన్న వారి దగ్గర. దానివల్ల ఈ ఇబ్బందులు మనం ఫేస్ చేసాం. అది వద్దు అని చెప్పేసి వెండర్ ని మళ్ళీ నేను కంప్లీట్ గా మార్చి మంచిగా ఏవైతే ముందున్నామో దాన్ని డబుల్ క్వాలిటీతో రాబోతున్నాం. ఇక నుంచి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గట్టిగా చేసుకుంటూ వెళ్దాం. ప్రైజ్ విషయంలో కొద్ది రోజులు వెయిట్ చేయండి. నేను అన్ని వేవ్స్ అంటే ఎవరు కరోనా వేవ్ లో 1-2 చూశారు, నేను చాలా వేవ్స్ చూశాను. నేను అన్ని వేవ్స్ చూశాను. ఒక్కసారి లేచి పడ్డం ఇట్లా చాలా చూస్తూ వచ్చాను. ఎప్పుడైతే ఈ రేట్ తక్కువ ఇస్తారు ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. ఇంత తక్కువ ప్రాఫిట్ 1,03,000 బళ్ళు ఇస్తే డీలర్ నెట్వర్క్ ఇవన్నీ ఉండవు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎన్ని కంపెనీలు నిలబడినాయి. ఈవెన్ 2 ఏళ్ళైనా సరే 3 ఏళ్ళైనా సరే సర్వీస్ ఇస్తూ డీలర్ నెట్వర్క్ ను కాపాడుకుంటూ నిలబడ్డం అంటే ఎవరైనా చాలా మంది నిలబడతా వస్తారు. ఇంతమంది డీలర్ ని గ్యాదర్ చేస్తూ ధైర్యంగా ఈరోజు ఇంతమందిని నేను గ్యాదర్ చేసినప్పుడు ఒక్కరికి ఎగరగొట్టిన వారంటీలో ధైర్యంగా అది మాత్రం కాలు వేసుకొని చెప్పగలుగుతాను. ఒక్కరికి ఎగరగొట్టినా కూడా ఈ మొత్తం మా మీటింగ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నేను ఇంతవరకు ఎవరికి చేయలే పని. అది చేయలేదంటే వెనకాల ఎంతో నేను అమౌంట్ దానికి పెడుతూనే పోతున్నాను. ఎక్కడైనా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ ఇబ్బంది అయిందంటే సారం గారు ಚಾರ್ಜರ್లు అయితేనేమి ಬ್ಯಾಟರಿలు అయితేనేమి ಸತೀಶ್ ಅವರು ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೆ ಸ್ವಲ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತು ಅನ್ನೋ ಟೈಮಲ್ಲಿ ಹೊಸ ಬ್ಯಾಟರೀಸ್ ಹೊಸ ಚಾರ್ಜರ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಹೇಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದರೆ ಸ್ವಲ್ಪ ಪ್ರಾಫಿಟ್ ನನಗೇನು ಸಿಗ್ತಾ ಇದೆ ಅಂದರೆ ಡೆಫಿನೆಟ್ ನಿಮಗೆ ಸರ್ವಿಸ್ ಸಿಗುತ್ತೆ. ನಾವು ಇನ್ನು మనం కూడా ఎక్కువ రోజులు నిలబడగలుగుతాం. ఈ రోజు రేపు వెళ్ళిపోవాలనుకుంటే ఇవన్నీ అవసరం లేదు, మనం మాట్లాడాల్సిన పని లేదండి. అంటే కస్టమర్ చెప్పినట్లే మీకు అంటే సార్ మళ్ళీ మొదటికి వచ్చాను అనుకోకుండా ఓన్లీ ట్రేడింగ్ చేయాలంటే చెప్పండి, ఎంత కావాలో అంతకు ఇవ్వగలుగుతాను. ఇందాక రాహుల్ గారు అని చెప్పి ఆయన మీకు ఇన్వైట్ పరిచయం చేద్దాము. ఆయన ఫ్లైట్ 12 గంటలకు ఉంది బెంగళూరు నుంచి, ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చారు. నేను మీతో మాటలు పెరిగి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ నాకు ఒక ఆఫర్ వచ్చిందండి. ఇది వినడానికి నిజం అంటే అబద్ధం అనుకుంటా, నేనైతే ఎప్పుడు అబద్ధాలు చెప్పినా మీకు ఎవరికి అనిపించదు. 100 కోట్లు
100 కోట్ల వరకు మనకు క్రెడిట్ ఇచ్చేకి సప్లైర్ రెడీగా ఉన్నారు. నేను గిన క్వాలిటీలో కాంప్రమైజ్ అయిన నెంబర్ ఇంక్రీజ్ చేస్తే ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. కానీ నాకు అది కాదు, సప్లైర్ దగ్గర నుంచి చాలా మంచి పేరు ఉంది. చైనాలో అయితేనేమి, ఇండియాలో అయితేనేమి, అన్ని చోట్ల మీ దగ్గర మంచి పేరు ఉంటేనే మనం నిలబడగలుగుతాం. ఇంతవరకు ఆ ఏవి చూపించారు, ఆ ఏవి నా ఒక్కడి వల్ల కాదు, మీ అందరి వల్ల ఈ నెంబర్ వస్తూ ఉంది. నేను మహా అంటే మీ మాదిరి ఏదో కొన్ని పనులు అమ్మగలుగుతాను. చిన్న చిన్న ఈ ఇబ్బందుల్ని మనం క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ప్రైజ్ విషయంలో నేను ఒకటే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రైజ్ విషయంలో కాంప్రమైజ్ అయిదామంటారా? నేను సోషల్ మీడియా నుంచి నేను బయటకు వస్తాను, మీకు ఇష్టం వచ్చిన నేను ఇవ్వగలుగుతాను. నేను చెప్తాను 100 కోట్లు నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, క్రెడిట్ ఫ్రీగా కాదు క్రెడిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే అక్కడ మన గుడ్ విల్ ఎంత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్క్రాప్ తెచ్చినాము అంటే 100 కాదుగా తర్వాత 1 కోటి కూడా ఇవ్వరు. ఇంకా ఎందుకంటే మీరు బండ్లు అమ్మిన తర్వాత నేను మీకు సర్వీస్ ఇవ్వకపోతే మీరు నాతో ఉండరు. దాని తర్వాత నా నెంబర్ లేకపోతే వాళ్ళు మంచిగా ఎట్లా ఉంటారంటే నెంబర్ చేస్తున్నంతసేపే హీరో, లేదంటే ఇసిరి పడి చెబుతారు. నేను ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళకోకుండా చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ చేంజ్ చేసుకుంటూ ఇంకా మంచి ముందుకు వెళ్దాం. నెక్స్ట్ హై స్పీడ్ మోడల్స్ ఇంకా ఇప్పటికి ఎప్పుడో లాంచ్ చేయాలి. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఇంకా 3 years ఇద్దాం, 3 hours ఛార్జింగ్ టైం అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి. లిథియం అయన్ బ్యాటరీ క్వాలిటీలో ఇస్తే చాలా ఎక్కువ రేటే పడుతుంది. 16,000 నుంచి ఒక అది కరెక్ట్ కాదని ఒక రికార్డింగ్ వినిపించలేదు, 11,500 లిథియం అయన్ బ్యాటరీ మనకి ఇస్తామని చెప్పి ఒక సప్లయర్ ఎన్నోసార్లు నాకు కాల్ చేశారు. 11,500కి ఆ బ్యాటరీతో నేను స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ మీ అందరి షేర్ డబుల్ త్రిబుల్ అవుతుంది, నాది ఇంకెన్నో రెట్లు వెళ్ళిపోతుంది. కానీ దాని తర్వాత మనం అంతా నిలబడాలి కదా. దీపావళి మనకు నెలకి జరుగుతూ ఉంటది. దీపావళి ఆ దీపావళి తట్టుకునే కెపాసిటీ నాకైతే లేదు. సో అందుకోసం నేను అటువైపు వెళ్ళలేదు. ఇస్తే మంచి క్వాలిటీ బ్యాటరీతో ఇద్దాం. లిథియం అంత ఈజీ కాదు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఎక్కడ ఇన్సిడెంట్ జరగకపోతేనే మనకి ఇంత అక్కడక్కడ మన మీద కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎక్కడన్నా ఒక్క బండి ఏదైనా జరిగింది అంటే జనాలు ఈ మనకున్న పాజిటివిటీని ఎవరు చూడరు, నెగిటివిటీ మనలో ఏముందో అదే వెతుకుతా ఉంటారు. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది, త్వరగా లిథియం ఇద్దాం, త్వరగా ఇద్దాం. అందరూ లేదుగా ఛార్జింగ్ అవుతా ఉంది, 3 years ఈడిస్తున్నారు అంటాను. ఇస్తే సేల్ పెరుగుతుంది, కానీ వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రైస్, మంచి క్వాలిటీ బ్యాటరీలు దొరుకుతున్నాయి, ఇప్పటికి దొరకలేదు అనట్లేదు. ఆ బ్యాటరీస్ ఇవ్వాలి అంటే ప్రైస్ తప్పకుండా చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీకు క్వాలిటీ కావాలా అంటే క్వాలిటీ మీన్స్ ఇక్కడ బ్యాటరీ ఫైర్ గురించి మాట్లాడుతున్నా. క్వాలిటీ అంటే బండ్లు అంతా సేమ్ ఉంటాయి ఇంచుమించు. ఈ ఫైర్ సమస్య ఏమొచ్చినా మేము తట్టుకుంటాం అని మీరు ఎవరైనా అన్నారు అనుకోండి, ఇవ్వడానికి చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ భవిష్యత్తులో నిలబడలేము. నెక్స్ట్ ఇయర్ ఇంకా మీరందరూ వచ్చినప్పుడు నన్ను ఒక చిన్న క్యాబిన్ లో చూశారు. అక్కడ నుంచి ఇయర్ మన నెంబర్ ఇంక్రీజ్ కావడం వల్ల మనం ముందుకు వస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మంచి సక్సెస్ తో ముందుకు వద్దాం. ఎక్కడ చిన్న చిన్న ఈ ఇబ్బందులు వచ్చినట్టు మనం అన్ని క్లియర్ చేసుకుంటూ నెక్స్ట్ ఈ 1,00,000కి 3 vehicles 4 vehicles ఇచ్చేవాళ్ళు. మీరు అనుకుంటున్నారు ఎక్కువ నిలబడడానికి ఇంపాసిబుల్. ఎందుకంటే నేను చూస్తున్నాను అట్లా ఇచ్చారంటే ఇప్పుడు నేనే ఇచ్చేవాడిని. వాళ్ళు వీళ్ళు నాకే మధ్యలో ఎవరు ఢిల్లీలో ఇంకోరు ఎవరు లేదు, ఈ డైరెక్ట్ నేను ఇచ్చేయచ్చు. కానీ ఇచ్చిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ట్రేడింగ్ అంటాం, ఆ ట్రేడింగ్ 1000 రూపీస్ తో మనం చేసుకుంటే 1,500 చాలా దారుణంగా జరుగుతా ఉన్నాయి. ఇవి ఇచ్చేవాళ్ళు నేను 2018 నుంచి ఉన్నాను. ఒక్కసారి నరేష్ గారు మీకే బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి. 2018 నుంచి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని వెళ్ళిపోయినా మీరే చూస్తున్నారు. మనం వాళ్ళలో ఒక భాగం కావాలనుకుంటే ఈ పాటికి ఎప్పుడో ఇచ్చేయచ్చు. అందరూ ఒక్కసారి నా రిక్వెస్ట్ అండి, ఇది రేట్ తగ్గించడం అన్నాము అంటే మనం క్వాలిటీని తగ్గించమని మీ నోట్ల నుంచి వస్తా ఉందని. మిగతా వాళ్ళకు మనకు ఖచ్చితంగా వేరియేషన్ ఉండాలా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. 2020-19లో ఆదిత్య స్క్వేర్ అండ్ చైతన్య గారు మీరు ఎన్నో కంపెనీలు చూసి వచ్చారు, కరెక్ట్ అండి? చైతన్య గారు ఎన్నో కంపెనీలని వీళ్ళు ముగ్గురు చూశారు, దగ్గర నుంచి చూశారు. ఈ రోజు నాకు తెలిసి వాళ్ళలో వేలల్లో లెక్క పెట్టుకునే కంపెనీలు ఉన్నాయి, కరెక్ట్ అండి? వాళ్ళలో మనం ఒకరయ్యాం. అంత ఈజీగా కాలేదండి. ఫస్ట్ మాట నేను ఎవరితోనూ పడకూడదు అనే కాన్సెప్ట్ లో ఉన్నా. ఫస్ట్ కి ఇప్పటికి నా నెంబర్ పూర్తిగా డ్రాప్ అయినా పర్లేదు, నేను ఎవరితో మాట పడదలుచుకోలేదు. నెంబర్ మీకు సేల్ కొద్ది రోజులు ఇబ్బందిగా ఉంటుంది, ఇంకొద్ది రోజులు. ఆల్రెడీ ఇది స్టార్ట్ అయ్యి 6 months అయింది 1,03,000 అనేది. ఇంకొక 4-5 months లో వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారో మీరు కూడా చూస్తారు. ఆ వేలోకి మనం వద్దు, మనం నీట్ గా చేసుకుంటూ వద్దాం. ఇంకా స్టెప్ బై స్టెప్ మంచి క్వాలిటీలో గట్టిగా చేసుకుంటూ వద్దాం. ముఖ్యంగా నాకు ఈ సేల్ జనాలకి తీసుకెళ్ళడానికి మెయిన్ మాకు అదే అంటారు, ఫస్ట్ ఎక్కడైనా కానీ వినాయకుని పూజ చేయాలని. నేను వినాయకుని పూజ చేయడం మర్చిపోయాను. ఇట్లా అంటారు, ఏమనుకోద్దండి. ఆదిత్య గారు మోహన్ అని ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేశారు. ఆయన చెప్పారు నాకు ఫస్ట్ అమౌంట్ ఇవ్వడం మీరేనండి అని. ఆయనతో వీడియో తీసాము, మంచి కాల్స్ వచ్చాయి, గట్టిగా అబ్బు మంచి ఇది వచ్చింది.
ఆదిత్య గారికి నెక్స్ట్ కొద్ది రోజులు కాల్ చేసాం. ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ డౌట్ నేనే మాట్లాడాను. ఏమడిగారండి మీరు? నేను కాల్ చేస్తే మీకు అసలు అప్రూవల్ ఐకాట్ ఉందా అని అడిగారు ఆయన. ఆ స్టేజ్ అంత దారుణమైన స్టేజ్ లో నిన్నాను. ఈయనను పిలిపించి ఒక వీడియో చేయించాను. బాగా ఎదురు చూసాం నేను, శిక్ష, ఇంకా కొంతమంది స్టాఫ్ ఇట్లా ఫోన్లు పట్టుకొని బాగా కాల్స్ వస్తాయని నెగిటివ్ చెప్తాను, పాజిటివ్ చెప్తాను. చూస్తే ఒక రోజు పోయింది, 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది, 4 రోజులు పోయింది. 4 రోజులకు 5 వారానికి పోతే కూడా 3 ఫోన్లు వచ్చినాయి, రాలేదు కాల్స్. ఎంత బాగా అనుకుని కొంచెం బాధపడినాం. చాలా ఈయన మంచి యూట్యూబర్, మంచి వ్యూస్ వచ్చాయి, అన్ని వచ్చాయి. అప్పుడు జనాల్లో మనం చిన్నగా కనపడినామని మరి ఏమో మన టైం బాగాలేక కాల్స్ రాలే, బిజినెస్ కూడా జరగలేదు. దాని తర్వాత ఏమైంది, ఇంక మళ్ళీ ఒకసారి ఏదో వీడియో తీసాం. అప్పుడు ఏదో కరెక్ట్ టైం కాక ఆపాము. మళ్ళీ ఏమైందంటే ఒకరోజు హిందూపూర్ నుంచి ఆయన వీడియో చూసి ఒక కస్టమర్ వచ్చారు. ఏది 1 ఇయర్ తర్వాత, సార్ నేను ఆయన వీడియో చూశాను, వెహికల్ నచ్చింది, కొందామని వచ్చాను అని. ఆయన కొన్నారు. నెక్స్ట్ వెంటనే ఈయన కాల్ చేశారు నాకు, సార్ ఒకటి వీడియో తీద్దామని. బిజినెస్ బాగా స్లోగా ఉందండి, నిజాలు చెప్తా ఉన్నా, చాలా స్లోగా ఉంది. నాకు తెలిసి ఆ ప్రమోషన్స్ కి డబ్బులు ఇచ్చేది కూడా కొంచెం టైట్ గా ఉంది. ఆయన ద్వారా వచ్చిన వెహికల్ అమ్మితే వచ్చిన ప్రాఫిట్ తోనే ఆయనకు నో చెప్పలేక, ఫస్ట్ నిజాలు మాట్లాడుకుంటే నో చెప్పలేక ఆయన కాల్ చేశారు. ఈయన నో చెప్పడం ఎట్లా బాగా ఆలోచన చేస్తూ, సరే ఆయన డబ్బులు ఆయనకి ఇద్దాం, వస్తే పోతే పోయని చెప్పేసి ఆయన పిలిపించి వీడియో తీసాం. తీసిన తర్వాత అదేదో చూడండి, ఆశ్చర్యం ఏందో, సేల్ పూర్తిగా పడిపోయింది. ఇంకా నాది సేల్ ఏమీ లేదు. ఏంది బాగా ఆలోచన చేసే టైంలో ఆయన ఏమనుకుని వీడియో తీశాడు, మళ్ళీ వినాయకుని పూజ చేశారు, ఏం చేశారు తెలియదు. కానీ తీయంగానే గాయత్రిని కొత్తగా ఒక అమ్మాయిని తీసుకున్నాను. శిక్ష నెంబర్ ఇమ్మంటే ఈయన పోయి ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చారు. ఆ అమ్మాయికి వెహికల్ గురించి ఏం తెలియదు. తిరుపతికి స్టార్ట్ అయ్యాను. కాల్స్ స్టార్ట్ అయ్యాయి. ఎట్లా ఇదేంటంటే అమ్మాయి చెవు పగిలిపోయి వెంటనే మళ్ళీ ఆ సెల్ శిక్ష తీసుకొని మాట్లాడి అవన్నీ బుకింగ్స్ అక్కడ స్టార్ట్ అయిందండి. ఇంకా ఆ నుంచి స్టార్ట్ అయితే ఇంకా తిరుగు అక్కడ నుంచి పోక ఆ వేవ్ తగ్గల లేస్తూనే వస్తుంది. దీన్ని ఏం చెప్పబోతున్నా అంటే, మనకు టైం వస్తుంది, వచ్చే వరకు మనం వెయిట్ చేస్తూ ప్రమోషన్స్ తగ్గకుండా. నేను ఆ టైంలో ఆయన డబ్బులు ఇవ్వడం నిజంగానే నా దగ్గర చాలా టైట్, అంటే ఆయనకి ఇస్తే నా దగ్గర టైట్ గానే ఉంది. కానీ మోమాటంతోనో సరే నెక్స్ట్ వస్తుంది అవకాశం, ఆయన వీడియో వల్లనే వచ్చిందని చెప్పి ఇవ్వడం వల్ల ఈ రోజు మీ అందరితోనూ ఈరోజు మాట్లాడగలుగుతున్నా. నెక్స్ట్ ఈయన ఒక వీడియో పోయింది కదా అని చెప్పి మనం ఎప్పుడు ఇంతేనేమో మనం అప్పుడెప్పుడో చేయించినాం కదా, ఆయన నుంచి ఏం రాలేదు అనుకోకుండా ఆయన చేస్తే వస్తుందని చెప్పేసి ఆయనతో చేయించుకోవడం. బాధపడుతూ లేవని, ఏం రా నేను ఇంత చేస్తావన్నా, నా వల్ల కాలేదా ఏంది, ఎందుకు ఎక్కడ ఇదేనని. 5వ సంవత్సరం దాటుతానే అదేదో ఒక డైలాగ్ ఉంది, చైనా చెట్టు గురించి ఏదో ఉంది, అట్లా ఆ టైప్ లో 100 రెట్లు జెట్ స్పీడ్ తో లేస్తా వచ్చాను. దేనికైనా కొంచెం టైం పడుతుందని ప్రతి ఒక్కరు మీరు చేస్తున్నది ఇప్పుడు ఒక గుణాదేస్తున్నారు. ఫిల్లర్ స్టార్ట్ అయిపోయినాక గోడలు కట్టడం చాలా ఈజీగా లేసిపోతాయి. అట్లా మీరు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. వేవ్ ఆల్రెడీ ప్లస్ చూసారు, మైనస్ చూస్తున్నారు. నెక్స్ట్ మంచి వేవ్ చూడబోతున్నారు. ఎక్కడన్నా సేల్ లేదు అనే దానికన్నా మనం రెఫరెన్స్ ఎంత కాపాడుతున్నాం. ప్రతి వచ్చిన కస్టమర్ మనం విసుక్కోకుండా నీట్ గా మాట్లాడుతున్నాం, అన్ని చేస్తున్నాం అంటే తప్పకుండా సేల్ మంచిగా వస్తుంది. వెయిట్ చేయాలి. పబ్లిసిటీ ఆపుకోండి. ఎప్పుడో షోరూమ్ ఓపెన్ అయినప్పుడు పెట్టాం, ఇంకా తర్వాత ఆటోమేటిక్ సేల్ అంటే రాదు. మనం చేస్తూ వస్తుంటే ఇందాక చెప్పానే 9 వీడియోల తర్వాత 10వ వీడియో క్లిక్ అయింది. ఈ టైంలో కూడా అట్లా మనం చేస్తూ వస్తుంటే జరుగుతూ వస్తుంది. మనకు మీ అందరి ముందర ఇంత నెంబర్ ఇంక్రీజ్ రావడానికి కారణం మెయిన్ వేణుగోపాల్ ఇంత ముందర రావడానికి కారణం మన ఆదిత్య గారు, వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను చెప్తానండి, నాది ఒక ఇగ్నిస్ కార్ ఉంటుంది. నేను కరెక్ట్గా జూలై 2023లో 22లో కొన్నానండి. 3 years దాటిపోయింది. కార్ ఈఎంఐ 60 నెలలు అయితే ఇవాళకి నా కార్ ఈఎంఐ 27 months ఉన్నాయి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 30 months సారు ఒక రేంజ్కి వెళ్ళారనమాట. మామూలుగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీకి ఇంతమంది కస్టమర్స్ ఉంటారేమో, అంటే సార్తో కాంపిటీషన్గా ఎవరైతే ఒక ట్రెండ్ సెట్ చేసిన తర్వాత దాన్ని ఫాలో అయ్యే కంపెనీస్ కొన్ని ఉంటాయి, ఇంతమంది కస్టమర్స్ ఉంటారు. కానీ ఇవాళ ఇంతమంది డీలర్స్ ఉన్నారు. వెనకాల అక్కడ కూర్చొని చూస్తుంటే ఇంకెంతమంది ఉన్నారు. మాకు బోరు పడుతుంది నిజంగా. అంతమంది డీలర్స్ని సంపాదించుకున్న వేణు గారికి కంగ్రాచులేషన్స్. ఇంకొకటి ఏంటంటే, ఒక టైంలో మనల్ని దేవుడు పైకి లాగుతాడు, ఖచ్చితంగా దేవుడు పైకి లాగుతాడు. ఆ అవకాశం ఏంటో మనకు తెలియాలి, తెలుసుకుని పైకి ఎగాలి అంతే. ఆ అవకాశం నాకు తెలిసి అది ఎప్పుడు మనకు సెట్ అయిందో అది తెలియట్లేదు సార్. ఆ తర్వాత సార్ చూసుకోవాలా, ఆగస్ట్ 15 అనుకుంటా. ఆగస్ట్ 15 మనకి ఓలా ఒక కంపెనీ లాంచ్ అయింది కృష్ణగిరిలో. తర్వాత 2 daysకి కృష్ణగిరిలో షోరూమ్ ఓపెన్ చేశారు సార్. అది తమిళనాడులో ఫస్ట్ అనుకుంటా. తర్వాత దసరాకి గౌరీ బిదనూరులో రాజశేఖర్ గారి షోరూమ్ ఓపెన్ అయింది. ఆ షోరూమ్ నేను వెళ్ళాను సార్. ఆ దసరాకి అప్పటికి ఇప్పటికి మనకి ఎన్ని రోజులు ఉంది సార్ టైం? ఒక 6 months 7 months అయి ఉంటుంది అంతే. 7 months లో ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఎలా వచ్చిందంటారు అసలు? ఆ గ్రోత్ రేట్ కానీ మన జిఎస్డిపి ఇవన్నీ 6%, 7%, 8% అంటారు. కానీ ఇది మోర్ దాన్ 2000% గ్రోత్ ఉంది.
ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే నెలకి ఒక 20-30 బండ్లు అమ్ముకోవడం కూడా కష్టంగా ఉన్న టైంలో, ఫైర్ అవుతున్న టైంలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఇంత గ్రోత్ని చూపించడం అనేది నిజంగా ఇట్స్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో. యాక్చువల్లీ ఈ సక్సెస్ మెయిన్ రీజన్ జనాల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళిన దానిలో మీరు, మన చైతన్య గారు, ಆದಿತ್ಯ గారు, ನೆಕ್ಸ್ಟ್ ಕರ್ನಾಟಕ ಅಂತ ಮಧು ಅವರು ಆಕ್ಚುಲಿ ಅವರಿಗೆ ಎವ್ರಿ ಬ್ರಾಂಚ್ ಓಪನಿಂಗ್ ಹೋಗಿದ್ದಾರೆ. ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಮಧು ಅವರೇ, ಪಬ್ಲಿಕ್ ಚಾಯ್ಸ್. ಕಿರಣ್ ಮೋಟೋಗಳು ಇವರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ನನಗೆ. అండ్ ಸ್ವಲ್ಪ ಯಾరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇದ್ದಾరో ಅವರೆಲ್ಲ సపోర్ట్ ಮಾಡಿದ್ದಾರೆ. అండ్ కమర్షియల్ గానే కాకుండా ఏదైనా ఉంది అంటే ఎగ్జాంపుల్ ఏదైనా వస్తున్నాయి ఫీడ్బ్యాక్స్ అంటే మాకు సజెస్ట్ చేస్తూ ఇలా చేయండి మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల చాలా ముందుకు వచ్చాము. ఎందుకంటే ముందు ఓపిక సార్. ఎందుకంటే ఒక పచ్చళ్ళు అమ్ముతున్న ఒక అమ్మాయి చిన్న ఇష్యూ జరిగితే ఆ కస్టమర్ని తిట్టేసి పెద్ద వైరల్ అయిపోయింది. పచ్చడి అంటే దాంట్లో రిపేర్లు ఏం రావు కదా. కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో ఒక బోల్ట్ లూజ్గా ఉన్నా కూడా మీకు వెంటనే కాల్ చేస్తారు. బోల్ట్ బాగాలేదు, లేకపోతే సెంటర్ సౌండ్ వస్తుంది, బ్యాటరీ పైన ఎగురుతుంది. ఇలాంటివి ఫస్ట్లో మనం సార్ ఫోన్ నెంబరే పెట్టేసాను డైరెక్ట్గా నా వీడియోలో. ఏమొస్తాయిలే పెట్టండి సార్ అని చెప్పి అన్నారు. నేను పెట్టేసాను వీడియోలో. కానీ నేను కూడా బిజినెస్ చేస్తాను, నేను కూడా సోలార్ బిజినెస్ చేస్తాను. నాకు వచ్చే కాల్స్ని హ్యాండిల్ చేయలేక నేనే కొన్నిసార్లు ఇరిటేట్ అవుతూ ఉంటా. కానీ ఇన్ని వేల వెహికల్స్ అమ్ముతూ నిజంగా ఆ ఓపిక చూపించడం కూడా నాకు తెలిసి ఇట్స్ వెరీ జెన్యూన్ అండ్ యూనిక్ థింగ్ సార్. నెక్స్ట్ టైంకి సార్ మానసపుత్రిక ఇంకో కంపెనీ ఉంది విన్వో న్యూస్ అని, అది కూడా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అనదర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చాలా మందిలో నాకు తెలిసి ఒక డౌట్ ఉందేమో, ఏంది సార్ ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి విన్నో న్యూస్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు యూట్యూబ్లో, ఇటు నుంచి అటు వెళ్తున్నాడు ఏంది అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నారో ఏమో, మన ఎలా ఉందో నాకు తెలియదు కదండి. నేను చెప్పడం కన్నా ఒక 1 year వెయిట్ చేయండి, నేను ఎందుకు స్టార్ట్ చేశాను దాన్ని అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్తే అది ఎలా ఉంటుందంటే ఆకాశంలో మెడలు కట్టినట్టు ఏదో ఉంటుంది, అట్లా కాదు. నెక్స్ట్ ఒక 1 year తర్వాత, ఇప్పుడు మనము ఇంత చిన్న ఇదితోనే మనం ఇంత చేస్తున్నామంటే దాని తర్వాత నేను చేస్తున్న దాన్ని అంతా కూడా వాస్తవంగా నాకు కూడా చాలా ఇబ్బందిగానే ఉందండి. ఇది చూసుకుంటూ సర్వీస్లో, ప్రొడక్షన్లో ఇంకోటి చూసుకుంటూ యూట్యూబ్లో డబ్బులు వస్తాయని కదా, డబ్బులు ఏమి యూట్యూబ్లో ఏం పెద్దగా రావండి. నాకు వేరే మోటార్స్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు 2 years అయింది. మొన్న చూసానండి కొత్తగా మానిటైజేషన్ అయ్యి ఒక $4 ఏమో పడుతుంది 2 yearలకి. డబ్బుల కోసం అయితే కాదండి. ఒక 1 year తర్వాత విన్వో అనేది ఏంది అనేది, నెక్స్ట్ మన కంపెనీ నుండి విన్వో ఎలక్ట్రిక్ అనే వస్తున్నాయి. సో మనం ఏంది అనేది ఒక 1 year తర్వాత చైతన్య ఆదిత్య మనం చదివేసుకుందాం పదండి. మనకి పెద్ద యూట్యూబర్ వస్తున్నారు. లేదండి, యూట్యూబ్ గురించి కాదు, మేమేదో మా కష్ట సుఖాలు చెప్పుకుందాం అని చెప్పేసి మాకంటే ఒక వాయిస్ కావాలా, మేమందరూ జనాల్లో కొద్దిగా పోవాలనే ఉద్దేశంతో కొంచెం డిఫరెంట్గా ఏదో స్టార్ట్ చేస్తున్నాను. అంతేగాని నేనేదో అటు కాకుండా అటే వెళ్ళే ఆలోచనలు లేను. కానీ కొంచెం మనం ఇంకా ఇది చాలా ప్లస్ అవుతుంది, అన్ని విధాల అందరికీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో, అందరికీ దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ఒక 1 year తర్వాత మనం ఏంది, నేను ఎందుకు స్టార్ట్ చేసాను మీ అందరికి అర్థమవుతుంది. చాలా మందికి నా మీద నమ్మకం ఉంది. ఆయన చేశారంటే ఒక 2-3 మాట్లాడాను, సాయిరామ్ గారితో, శ్రీరామ్ గారితో, 2-3. సార్ మీరు ఏం చేశారంటే అంతలేం చేయలేని అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకున్నందుకు. ఇది వరకు ధర్మవరం అంటే కొన్ని పేర్లు వినిపించారు సార్. కేతిరెడ్డి గారు, అలాగే నెక్స్ట్ ధర్మవరం శారీస్, ఇప్పుడు కొత్తగా వచ్చిన మన మినిస్టర్ గారు. దానికి సమానంగా మన ధర్మవరం వేణు మోటార్స్ అనేది యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుందండి. ధర్మవరం అంటే కొన్ని అలా నిలబడిపోయింది అనమాట. సార్ కూడా నేను చాలాసార్లు చెప్పాను, సార్ వై కాంట్ యూ మూవ్ యువర్ టెరిటరీ టు అదర్ ప్లేస్ లైక్ బెంగళూరు అండ్ హైదరాబాద్, అలాంటివి మూవ్ చేయండి సార్, కొంచెం మెట్రోలోకి వస్తే మీకు కూడా కొంచెం ఎక్స్పోజర్ దొరుకుతుంది సార్ అంటే, వద్దు సార్ నేను ఈ నేమ్ చేంజ్ చేయను, నేను ఈ ప్లేస్ చేంజ్ చేయను, ఈ బేస్ చేంజ్ చేయను, అలాంటివి సార్ చెప్తూ వస్తున్నారు. ఐ విష్ యూ వెరీ సక్సెస్ సార్. థ్యాంక్ యూ అయితే గారు, థ్యాంక్ యూ. ఫైనల్గా చైతన్య గారు, సరే చాలాసేపు ఇంకా లేట్ అయిపోతుంది, వెహికల్ లాంచ్ చేసేసి చిన్నగా పెట్టేద్దాం. ఒక్కసారి డీలర్స్ అందరి చేతుల మీద లాంచ్ చేద్దాం, వెయిట్ చేస్తున్నాను.
సో ఇదే మన వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు ధర్మవరంలో కొత్తగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది లిబర్టీ ప్లస్ అనే మోడల్ అనమాట. డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్లో ఇంచుమించుకి ఎలాంటి సిమిలర్ డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దాకా వేణు మోటార్స్ నుంచి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్తో ఆఫర్ చేశారు. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి నార్మల్గా ఛార్జింగ్ టైం ఒక 8 అవర్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు వీళ్ళు ఆఫర్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్పీడ్ అనేది అరౌండ్ ఒక 40-45 స్పీడ్తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ముందు వైపు చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్రేకింగ్ కూడా ఇప్పుడు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నార్మల్గా స్కూటర్లో కనిపించే విధంగా మడ్ గార్డ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ ఒక 160 to 170 మిల్లీమీటర్స్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండొచ్చండి. ఇక్కడ మనకి సెంటర్ స్టాండ్ వస్తుంది, అలానే సైడ్ స్టాండ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేసి, అలానే ఇక్కడ మనకి ఫుట్బోర్డ్ స్పేస్ చూసుకున్నట్లయితే సుమారుగా ఒక సిలిండర్ పెట్టేంత ఫుట్బోర్డ్ స్పేస్ తో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుందండి. మనకి రేర్ సైడ్ చూసుకున్నట్లయితే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మోటార్ కెపాసిటీ కూడా మా ఎక్స్పెక్టేషన్ పీక్ పవర్ వచ్చి ఒక 1000 వాట్ వరకు మోటార్ పవర్ అయితే ఉండొచ్చండి. అలానే ఈ స్కూటర్ తో మనకి ఫోల్డబుల్ ఫుట్ పెక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి లిబర్టీ ప్లస్ వీళ్ళ మోడల్ నేమ్ అయితే ఇక్కడ అయితే హైలైట్ చేస్తున్నారు ఈ బ్యాడ్జింగ్ తో. ఇక్కడ మన గ్రాబ్ రైల్ చూసుకున్నట్లయితే ఫ్లాట్ సైడ్ మనకి గ్రాబ్ రైల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు వేణు మోటార్స్ లో ఆఫర్ చేసిన స్కూటర్ తో పోల్చుకున్నట్లయితే లాంగ్ సీట్ అనేది మనకి ఫ్యామిలీ సీటింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇందులో అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. అలానే మన గ్రాబ్ రైల్ చూసుకున్నట్లయితే ఫ్లాట్ షేప్ లో అయితే గ్రాబ్ రైల్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. లైట్ చూసుకున్నట్లయితే రేర్ సైడ్ మనకి ఎల్లో లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కీన్ యాంటీ క్లాక్ వైస్ తిప్పితే బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. ఇది మన బూట్ స్పేస్ అనమాట. కొంచెం ఎక్కువగానే బూట్ స్పేస్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి ఒక సుమారుగా ఒక 15 లీటర్స్ వరకు ఇందులో అయితే బూట్ స్పేస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే మనకి హుక్ అయితే ఇచ్చారండి. అలానే గ్లో బాక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. స్పేస్ పర్లేదు. ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి USB సాకెట్ కూడా ఇచ్చారు. డిస్ప్లే అయితే ఆన్ చేస్తున్నాండి. ఇప్పుడు ఇనీషియల్గా అయితే P మోడ్ పార్కింగ్ మోడ్లో అయితే ఉంది. సో మనకి P మోడ్ క్లిక్ చేస్తే కనుక ఇది రెడీ టు మూవ్ అనమాట. థ్రాటిల్ ఇస్తే మనకి వెహికల్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ స్పీడోమీటర్ రీడింగ్ ఉంది. అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కిలోమీటర్ రీడింగ్ అయితే కనిపిస్తుంది. అలానే ఇక్కడ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ రీడింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్ అనమాట. హార్న్ స్విచ్, టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్, ఇది క్రూయిజ్ కంట్రోల్ అనమాట. స్పీడ్ పెట్టుకుని క్రూయిజ్ కంట్రోల్ పెడితే కనుక లాక్ అవుతుంది పర్టికులర్ స్పీడ్ దగ్గర. ఇది కూడా లైట్ అడ్జస్ట్మెంట్ స్విచ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పీడ్ మోడ్స్ అనమాట. 1, 2, 3 స్పీడ్ మోడ్స్ ఇచ్చారు. అలానే రివర్స్ మోడ్ కూడా ఉంది. R బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే కనుక స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది. మీరు చూస్తుంది ఇది రెడ్ కలర్ అండి. ఇది చూసుకుంటే బ్లూ కలర్ అనమాట. సో ప్రజెంట్ అయితే 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా ఏమైనా ఎక్కువ కలర్స్ కూడా ఇవ్వచ్చేమో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఇది మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అండి. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్యాటరీ, మోటార్, కంట్రోలర్, ఛార్జర్ మీద అయితే కంపెనీ వాళ్ళు అయితే 1 సంవత్సరం పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.